రికార్డింగ్ అనగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశద్రోహి అని ముద్రేశారు. ఎంఐఎం అతను పాకిస్తాన్ జిన్నా ఏజెంట్ అన్నారు. కాంగ్రెస్ విదేశీ వనిత సోనియా గాంధీ అన్నారు. సో దేశభక్తులు, నిజమైనటువంటి దేశభక్తులు భరతమాత ముద్దు బిడ్డలు అని బీజేపీ స్లోగన్. నేను ఎవడైతే భాష నేర్చుకున్నాను, సాహిత్యం నేర్చుకున్నాను, చుట్టూన్న మనుషులతో పనిచేస్తున్నాను, భూమిని ప్రేమిస్తాను, అయితే నేనేంటి దేశద్రోహినా? అంటే బీజేపీకి ఎగెన్స్ట్గా ఉంటే దేశద్రోహినా నేను? అబ్దుల్ కలాం ఏంటైతే? అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే సాహిత్యం నేర్చుకున్నాను, సంగీతం నేర్చుకున్నాను, బాగా యాక్ట్ చేస్తాను, చెట్లను ప్రేమిస్తున్నాను, భూమిని ప్రేమిస్తున్నాను, అంతే. దేశాన్ని ప్రేమించమని చెప్తున్నాం, మనుషుల్ని ప్రేమించమని చెప్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా దేశం అంటే ఇది, ఈ మట్టి. అందుకే మాతృదేశం అన్నాం. వాళ్ళు అనరు మాతృదేశం, మాతృభాష, మాతృభక్తి అనరు. భరత్ మాతకి జై అంటే అనాలంటే ఇబ్బంది, వందే మాతరం అనాలంటే ఇబ్బంది, జై హింద్ అనాలంటే ఇబ్బంది. ఇప్పుడు ప్రతి చోట మొత్తం ప్రపంచం ఎంత మనం వసుధైక కుటుంబకం అన్నా కూడా మన దేశం, మన ప్రాంతం అన్నది ముఖ్యం. అందుకే మనం కంట్రీ ఫస్ట్ అంటాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని అన్నాం. అందుకే భారతదేశం అంతా మంది అన్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినవి ఖచ్చితమే, కరెక్టే కదా. ఇప్పుడు బీజేపీకి అగెనిస్టే కాదు, దేశానికి వ్యతిరేకం ఎవరైనా కూడా సరే వాళ్ళు బీజేపీకి వ్యతిరేకమే. బీజేపీకి వ్యతిరేకం అంటే దేశానికి వ్యతిరేక కిందే లెక్క. పాలసీ మ్యాటర్స్, స్కీమ్ల గురించి నేను మాట్లాడతాను. దేశం దేశం దేశం, కంట్రీ ఫస్ట్ అన్నారు కదా. అబ్దుల్ కలాం ఏమిటి అంటే ఎవరి హయాంలో వారు ఉన్నారు? వీళ్ళందరినీ మనం చూసుకుంటే అబ్దుల్ కలాం కాదు, మీరు మాట్లాడుతున్నట్టే షెహనాయి, ముస్లిం షెహనాయి వినందే కాశీ విశ్వేశ్వరుడు మేలుకోడు. అలాగా ఎన్నో ఉదాహరణలు, ఒక ఉదాహరణ కాదు. ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాల్ని, దేశాన్ని ప్రేమించే ప్రతి వాడు భారతీయుడే. హిందూ ముస్లిం అన్నది మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి, వాళ్ళ ఊసెత్తడానికి భయం, అందులో ఉన్న తప్పును ఎత్తి చూపించడానికి భయం, ఉగ్రవాదం అంటాం. ఇప్పుడు హిందువులకు సంబంధించినంత వరకు ప్రతిదీ హిందువుల్ని టార్గెట్ చేయటం, శ్రీరాముడు అంటే వార్ క్రై అంటాం చెప్తున్నాం తప్ప ప్రతి సినిమాలోనూ ప్రతి చోట జరుగుతుంది అదేగా. ఒక్కసారి మీరు యాక్ట్ చేసిన ఖడ్గన్ సినిమాని మీరు గుర్తు తెచ్చుకోండి. అందులో మీరు ఏమన్నారు? సొంత తమ్ముణ్ణి దేశానికి వ్యతిరేకంగా ఉంటే కాల్చి పడేశారు. మరి అటువంటప్పుడు 15 నిమిషాలు ఇస్తే చాలు ఈ హిందువుల్ని నాశనం చేస్తా ఉన్నప్పుడు మీ నోరు పెగలేదా? మీ చెవుల్లో సీసం పోసుకున్నారా? మీకు అది వినపడలేదా? లేదా మీ మనస్సాక్షి చచ్చిపోయిందా? ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నారు? దేవీ దేవతల్ని అవమానించినప్పుడు, బతుకమ్మని అవమానించినప్పుడు, తర్వాత రాముణ్ణి పుట్టుకనే శంకించినప్పుడు ఏమిటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? వినపడదా మీకు? ఇక్కడ జరిగిన ఏ పెళ్ళుడైనా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి కదా. దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఎన్ని ఎన్కౌంటర్లు చూడలేదు. ఈ భాగ్యనగరంలో ఏసీపీ సత్తయ్యని డ్యూటీలో ఉండగా చంపేశారు, కృష్ణప్రసాద్ చంపేశారు. వాటన్నిటికీ సంబంధించినంత వరకు మీకు ఆ వాయిస్ రాలేదా? ఆలోచించండి. దేశం అంటే నేను నేచర్ని చేయటం. దేశం కోసమే దేశం 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 అని అహర్నిశలు మాట్లాడే బీజేపీని కాకుండా మీరు వేరే ఏ పార్టీనైనా ఆ పార్టీ పరిపాలనకు సంబంధించినంత మంచి చేస్తున్నట్టు అది మేము ఒప్పుకుంటాం. కానీ దేశానికి వచ్చినప్పుడు మాత్రం, కంట్రీ ఫస్ట్ అన్నప్పుడు మాత్రం దేశమే. బీజేపీ అంటే భారతీయ జనాల గుండెల్లో దేశం కోసం ఉన్న ప్రేమే అది దేశం. అంచేత ఖచ్చితంగా నేనేమిటి అనకండి. మీరు దేశాన్ని ప్రేమించకపోతే దేశాన్ని ప్రేమిస్తానండి. దేశం, ఈ కంట్రీ, ఈ మాత, భరత మాత అని అనగలిగిన దమ్ము, ధైర్యం మీకు ఉండాలి. చాలా బాగా చెప్పారు సార్. కానీ ఎంత హాస్యాస్పదం అంటే నిజంగా దౌర్భాగ్యం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అసలు ఎక్కడ పొంద సార్, ఎక్కడ ప్రకాష్ రాజు, ఎక్కడ అబ్దుల్ కలాం గారు? అబ్దుల్ కలాం తోటి ఈయన అసలు ఎట్లా కంపేర్ చేసుకుంటారు? ఏముందని ఈయనకి? ఈయన హీ మైట్ బి అ గ్రేట్ ఆర్టిస్ట్, ఒక మంచి నటుడు, అంతవరకే తప్ప ఏం చేసాడు ఈయన? ఈయనకి మిత్రులు ఈయనకి మిత్రులు వెస్ట్ బెంగాల్లో ఉండే యాంటీ నేషనల్స్, టుక్డే గ్యాంగ్, భారత్ తేరే టుక్డే హోంగే ఇన్షా అల్లా అన్న నినాదం తోటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తీసుకుంటున్న ఒక బృందము ఈయన మిత్రులు.
ఆయనతో పాటు వీళ్ళు ఇది చేసుకుంటూ వీళ్ళు దేశము దేశభక్తి గురించి మాట్లాడతారు. దీనికంటే ఇంకొక హాస్యాస్పదమైన స్టేట్మెంట్, హిపోక్రటికల్ స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు సార్. చాలా బాగా చెప్పారు అశోక్ గారు. సో ఒకటి సార్, ప్రకాష్ రాజ్ సార్ ఎంత గొప్పవారైనా అది ఆయన వర్క్ చేసే ఇండస్ట్రీలోనే యాజ్ అన్ ఆర్టిస్ట్ హీ మైట్ బి గుడ్, బట్ నేనేంటి అంటున్నారు కదా, నేనేంటి అనే దానికి మళ్ళా ప్రూవ్ చేసుకుంటానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. మళ్ళా నాన్ యాక్టింగ్ ప్లాట్ఫామ్స్ లో ఐ డోంట్ సీ మీరు ఏమి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీకు ఒక గవర్నమెంట్ పదవి వస్తేనే నేను చేస్తాను అని వెయిట్ చేస్తుంటే అదొకటే చేసే అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఒక పేరుంది. మీరు ముందరకు వస్తే గవర్నమెంట్ కాదు, మీరు ప్రైవేట్ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని చాలా చేయగలుగుతారు. మన జాతీయాన్ని ఎందుకు తెస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడ ఉన్నారు పాకిస్తాన్ అనేది అంటున్నారు వాళ్ళు. ఉన్నారా పాకిస్తాన్ నిజంగా? ఒకవేళ నిజంగా ఉండుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి మీ పెద్ద హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంటి వాళ్ళు ఉండి ఏం చేశారు ఇన్ని రోజులు? తప్పు కదా ఉంటే పాకిస్తాన్ 6 సంవత్సరాల నుంచి రూలింగ్ తప్పు కదా, వాళ్ళు తప్పు కదా ఉంటే తప్పు కదా. మన దేశానికి సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఎవడైనా ఉన్నా వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎవరు మన కంట్రీ అంటే ఊరికి చెప్పేయడం ఒక మాట. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రశాంతంగా ఏదైనా వాతావరణం ఉంటే అక్కడికి వచ్చి కలుషితం చేసేయాలి. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇంత తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారు. మనిషి పేపర్లు చూడట్లేదా? మనుషులతో మాట్లాడట్లేదా? మాధ్యమాల్లో వచ్చే న్యూస్లు చూడట్లేదా? ఉట్టి హైదరాబాద్ లోనే మహేష్ భగత్ గారు ఒక సాక్షాత్తు అధికారులు ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెసిఫిక్ గా చెప్పారు, 4,500 పైచిలకు రోహింగ్యాలు ఫేక్ ఐడి కార్డులతోటి, ఫేక్ ఐడెంటిటీస్ తోటి, ఆధార్ కార్డులతోటి హైదరాబాద్ లో ఉన్నారు అని చెప్పి. మరి వాళ్ళని ఏరేయాలి కదా. ఈ ప్రాసెస్ లో ఒక 126 మందిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత డిపోర్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. వాట్ ఎవర్ ఇట్ మే, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ ఇట్. అసలు ఎవ్వరూ లేరు. ఇది చాలా బంగారం లాగా ఉంది. పార్టీషన్ తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటున్నారన్న అంత అమాయకంగా మాట్లాడుతుంటే ప్రజలు వాళ్ళు వినేసి అయ్యే కదా భలే మాట్లాడారంటారా? కాదు కదా. సినిమాలు అయితే ఏం పర్ఫార్మెన్స్ చేశారు, మేము ఇచ్చిన 100 రూపాయలకి 150 రూపాయలకి మాకు గిట్టుబాటు అయినంత యాక్ట్ చేసాడు అనుకుంటారు. కానీ బయట ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. చాలా జాలేస్తుంది. ఇంత దారుణమా? ఇంత అబద్ధాలా? నేను అనదర్ థింగ్, పాపం అప్పుడప్పుడు ఎంత మిమ్మల్ని ప్రొవోక్ చేసినా ఆయన TV5 మూర్తి గారు మరి 6 ఏళ్ల పాలనలో అనేసరికి అది అసలు విననట్టే మ్యూట్ చేసేసుకున్నారు మీ మైండ్ కి. ఎందుకంటే మీరు ఏం చెప్పాలో, ఏమి వల్లించాలో, ఎలా ఆ మోసం చేయాలో ఈ పాయింట్స్ తప్ప ఇంకేమీ చేయరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పర్ఫార్మెన్స్ కి వాళ్ళు ప్రజలు జేజేలు పెడతారు, అవార్డులు వస్తాయి తప్ప మీరు మాట్లాడే అబద్ధాలు అర్థం చేసుకోలేంత అమాయకులు కాదు ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు. వాళ్ళకి మనసు ఉంది, హృదయం ఉంది, దాంతో పాటు మెదడు కూడా ఉంది. అది నమ్మండి మిస్టర్ ప్రకాష్ గారు. అది కాదు సార్. పైగా అమిత్ షా ఏం చేస్తాడు అని అడుగుతారు పెద్ద మనుషులు. 6 ఏళ్ళు ఎంత అమిత్ షా ఉన్నందుకే ఇంతమంది పట్టుబడుతున్నారు, ఇన్ని పేర్లు బయటపడుతున్నాయి, ఇన్ని రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, ఇతర దేశాల నుంచి, నైజీరియా నుంచి కావచ్చు, ఈ ఓల్డ్ సిటీ పాత బస్తీలో MIM పార్టీ వీళ్ళందరికీ శరణాగతి ఇస్తోంది, వీళ్ళందరినీ శరణం ఇస్తోంది అని చెప్పేసి ఇట్లా స్పష్టంగా ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఉంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి డేటా బయటికి వస్తా ఉంది. లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీరు యువర్ అన్ అడ్వకేట్, సో యూ షుడ్ బి, మీరు చెప్పింది ఇట్ హ్యాస్ టు బి వెరీ అథెంటిక్. ఆ విషయం పాపం ఆయనకి తెలియదు, నటుడు కదా. ఏదో అమిత్ షా ఉన్నాడు ఇట్లా చూ మంత్ర అనగానే మొత్తం అందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ మాయమైపోతారు అనేసి. అగ్రదేశమైన అమెరికా కూడా ఇంత ఆర్మీ, ఇంత ఇంటెలిజెన్స్ ని పెట్టుకొని ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇక్కడ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇస్ అ ప్రాబ్లం. దాన్ని డీల్ చేయాలి. దాన్ని డీల్ చేసే సమర్థవంతమైన ఒక హోంశాఖ మంత్రి అమిత్ షా రూపాన మనకున్నాడు. ఖచ్చితంగా ఈ రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, ఇతర ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని కావచ్చు, మనం వాళ్ళని వల వేసి పట్టి వాళ్ళని ఖచ్చితంగా బయటికి వేస్తాము. ఇది సాధ్యమయ్యేది కేవలము నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ తోటి నడుపుతున్న కేంద్ర ప్రభుత్వము, లోకల్ గా BJP ప్రభుత్వము వస్తేనే సాధ్యం. ఇంకొక విషయం ఐ విల్ జస్ట్ యాడ్ బిఫోర్ హరి స్పీక్స్ అప్. ఎందుకంటే లోకల్ ఇన్ ది సెన్స్ ఐ డోంట్ ఈవెన్ బ్లేమ్ మిస్టర్ కేసీఆర్. అంటే
ఆన్ ది హోల్ స్టేట్ సబ్జెక్ట్ అంటే కేసీఆర్ రెస్పాన్సిబుల్ అయినా కూడా భాగ్యనగర్ లోకల్ కమిషనర్ ఎలాగైతే పాపం మహేష్ బాబు గారు స్పెసిఫిక్ గా ఆయన రాచకొండకి సంబంధించినంత వరకు ఆయన చెప్పారు, అలాగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటే వాళ్ళని ఏరియాల్సిన బాధ్యత లోకల్ పోలీస్ స్టేషన్. దాన్ని మానిటర్ చేయాల్సింది కమిషనరు, డీజీపీ, హోమ్ మినిస్టరు ఆయన రాష్ట్ర ప్రభుత్వం. ఈ బేసిక్ ఇది కూడా తెలియకపోతే ఎంత జాలేస్తుంది. అమిత్ షా ఏం చేస్తున్నారు, మోడీ ఏం చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా చిన్న లోకల్ గా ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లోకల్ ప్రాబ్లం లో ఉండగానే ఇమీడియట్ గా కేసీఆర్ రాజీనామా చేయాలంటే ఎంత మూర్ఖత్వం. అమిత్ షాకిను ఈ లోకల్ ఇష్యూస్ కి ముడిపెట్టడం అంత మూర్ఖం. అది తెలుసుకోవాలి. కనీసం ఎవరి పరిధిలో వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఫామ్ హౌస్ లో ఉంది, మీ ఫామ్ హౌస్ లో ఎవరైనా నలుగురు మీ పర్మిషన్ లేకుండా వస్తే మీరు అసలు అలౌ చేస్తారా? మీరు అప్పుడప్పుడు మీరు చాలా పెద్ద హృదయంతో చుట్టుపక్కల ఉన్న రైతుల్లో లేదా మీ గెస్టులను పిలిచి పార్టీ ఇస్తున్నంత వరకు బాగుంది. బట్ వితౌట్ యువర్ కన్సెంట్ అండ్ పర్మిషన్, ఒక్కడైనా మీరు రాగలుగుతారా? ఒక మంచినీళ్ళు తాగలుగుతారా? ఒక చెట్టుకున్న కాయని తెంపుకోగలుగుతారా? ఆ మాత్రం మీకు అవగాహన ఉండదా? ఎలా ఏది నోటికి వస్తుంది మాట్లాడటమా? మీరు బీజేపీ వాళ్ళంటే ఆ ఊరికి వేసేసినవి అల్లకల్లంగా ఉన్నాయి. ఏం అల్లకల్లంలో? అలా ఇది చాలా ప్రశాంతంగా ఉన్నది. బహుశా అది వేరే క్లిప్ లో కూడా మాట్లాడచ్చేమో, కానీ ఇందులో కూడా ఇట్స్ రిలవెంట్ కాబట్టి ఐ వాంటెడ్ టు స్పీక్ వన్ థింగ్. చాలా ప్రశాంతంగా ఉంది. భైన్సా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నది, తెలంగాణలోనే ఉంది. ఆ భైన్సాలో ఏం జరిగిందో కనుక్కోండి. నేను దాని గురించి మళ్ళీ విస్తృతంగా చెప్పను. ప్రతి వాళ్ళకి, అందులో బాధపడ్డ వాళ్ళకి దాని గురించి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందరికీ తెలుసు. తర్వాత హనుమకొండలో ఒక పూజారిని గుళ్ళోకి వెళ్ళి చంపేయటం తెలుసు. సరే, ఇందాక నేను చెప్పిన హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద, దేశం గురించి మాట్లాడే ప్రతి వాళ్ళ మీద మీలాగా విషం కక్కే వాళ్ళు ఎలా కక్కుతున్నారో తెలుసు. దాని గురించి మాట్లాడండి, అవగాహనతో మాట్లాడండి, చట్టం తెలుసుకుని మాట్లాడండి. అసలు ఏమిటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని తెలియదు. నోటికి వచ్చింది ఏది చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఏదో కవులు రాసినట్టుగా ఏదో తాదాత్మ్యంగా బయటికి వెళ్ళిపోయి ఒక బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ని నేరేట్ చేయకండి. ఎందుకంటే ప్రజలకి అందరికీ తెలుసు. చదువు లేని వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో, వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల అందరికీ తెలుసు. సో బీ కేర్ఫుల్ వెన్ యూర్ టాకింగ్. దీనికి తోడు మూర్తి గారు, అయ్యా మూర్తి గారు మీకు దండాలయ్యా. 6 ఏళ్ళు మాట్లాడతాం, దాని మీద మళ్ళీ మాట్లాడతాము. హరి గారు. సో దీన్ని ఇప్పుడు లేరు అనేది ఎవరన్నా అంటే అది జోక్ మామూలుగా. అది మీరు లేరు అని భావిస్తున్నారు అంటే అది ఇంకా మీ నాలెడ్జ్ కే వదిలేస్తాము. బట్ ఒకటి సివిఎల్ గారు చెప్పినట్టు ఎన్నో పేపర్లో ఎన్నో వచ్చినాయి. బట్ ఎందుకు ఇక్కడే ఉన్నారు అనేది ముఖ్యమైన ఇది. నరేంద్ర మోదీ గారు ఇండియా మొత్తానికి మామూలుగా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు, అదే అమిత్ షా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, అదే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు. కానీ పాత బస్తీలోనే ఎందుకుంటున్నారు అంటే ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటాడు. కాబట్టి అక్కడ ఎవరైతే శరణం ఇస్తున్నారో వాళ్ళకి అది సమస్య. ఆ సమస్య మాట్లాడే అంత ధైర్యము మీకు లేదు. కానీ ఆ సమస్య లేదు, ఉంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి మీరే దానికి ఒక కౌంటర్ హాస్యం వేస్తాం. దీనికి మన TV9 వాళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేశారు. ఓల్డ్ సిటీలో ఎట్లా క్యాంప్స్ రన్ అవుతున్నాయి, టెర్రరిజం పై స్పెషల్ క్లాసులు, గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ట్రైనింగ్. ఎక్కడ ఏం జరిగినా దాని మూలాలు బయటపడేది మాత్రం ఇక్కడే. అంతలా ఉగ్ర పాఠాలు నేర్పుతోంది DJS. ఉగ్ర శిక్షణ సంస్థగా దీనిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాయి. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న టెర్రరిజం ట్రైనింగ్ సెంటర్ కు ధైర్యంగా వెళ్లింది TV9 టీం. DJS ఏం చేస్తుందో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ నేను మొత్తం క్లిప్ ప్లే చేయను. బట్ అంటే యూట్యూబ్ లో కొడితే అందరికీ వస్తుంది మామూలుగా. ఇది TV9 చాలా పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పెద్ద ఒక 30 minutes ఇదే చేశారు దీనిపైన. సో మీరు బేసిక్లీ మీకు రెండోది 10 రోజుల నుంచి అందరూ చెప్తున్న దాంట్లో
ఎన్నో విషయాలు మాట్లాడారు. సో నెక్స్ట్ అది మాట్లాడదాం. సివిఎల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీడియా చెప్తుంది, ఇందాక హరి గారు చెప్పినట్టుగా ఎవరు షెల్టర్ ఇస్తున్నారు? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేదు. ఇంటి దొంగని పట్టుకునే ప్రయత్నం కనుక ఎవరైనా ఇంటి పెద్ద చేస్తూ ఉంటే పలుకుతూ ఆ ఇంటి దొంగని కాపాడే ప్రయత్నం చేస్తే ఎలాగా? అది క్లియర్ గా కనిపిస్తుంది కదా. వాళ్ళు క్లియర్ గా మజ్లిస్ వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ గా చేసి ఎస్ మీది అంటారు. దానితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు? ఈ రాష్ట్రం మీద ప్రథమ అధికారం మీదే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? అంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి రజాకారుల మూమెంట్ ఆ నైజాం క్రూర పరిపాలన దగ్గరికి వెడదామనా? మీకు వినబడట్లేదా? కవులు, కళాకారులు, మహానుభావులు, దాశరథి లాంటి వాళ్ళందరూ కూడా నిజాం గురించి రాసిన కవితలు అన్నీ తెలియదా? నిజామాబాద్ జైలు గోడలో దాశరథి గారు రాసిన ఆ పద్యాలు అన్ని గుర్తుకు రాలేదా? ఎంత దారుణంగా ఉంది. మళ్ళీ మాట్లాడితే చరిత్ర తెలుసుకోండి అంటారు. ఏం చదువుకున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రజల్ని మభ్య పెట్టాలి అనుకుంటే దానికి వేరే మార్గం ఉంది. ఎలాగో మనం మభ్య పెడుతున్నాను. సినిమాల ద్వారా చాలా నీతులు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. కృష్ణవంశీ నాకు అత్యంత ఆప్తుడు, మంచి ఈ ఖడ్గానికి సంబంధించినందుకు సగం రీసెర్చ్ నేను కూడా చేశాను. బట్ ఎట్ ది సేమ్ టైం ఖడ్గంలో మీ క్యారెక్టర్ మళ్ళీ ఒకసారి అంటే ఇష్టం అంటే ముస్లిం కాదు. ఈ దేశంలో మేము ఇప్పుడు ముస్లిం అంటున్న అబ్దుల్ కలాం అంటారు. ఎంత దారుణం. ఈ దేశంలో ఉన్న అద్భుతమైన కళాకారులు కానీ, సినిమా కానీ, రంగస్థలం కానీ, సంగీతం కానీ, డాన్స్ కానీ, ప్రతి సంస్కృతి సంప్రదాయాల్ని, కళల్ని ఆదరించేది ఈ దేశ ప్రజలకి. మాకంత ఔన్నత్యం ఉంది. దేశం అంటే అంత ప్రేమ ఉంది. కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు అంటే అంత ప్రేమ ఉంది. మీరు విషయం చెమ్మకండి. తెలియని దాంట్లో ఐ డోంట్ సే తెలిసింది, బట్ తెలుసుకుని కావాలని మనుషుల్లో విషం నాటకండి మిస్టర్ ప్రకాష్. అదే అబాతాబాదు ఆడేవాడు జిన్నా తనయుడు ఎవరిని తిడుతున్నాం? నాకు అది ఇష్యూస్ కాదు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది 60 సంవత్సరాల నుంచి. నాకు లా అండ్ ఆర్డర్ బాగుంది. నాకు ఇక్కడ లేనిది ఎందుకు సృష్టిస్తున్నాం? వీ షుడ్ క్వశ్చన్ పాకిస్తాన్ ఎవరు, జిన్నా ఎవరు, ఈ మతాలు ఏమిటి, గొడవలు ఏమిటి? హైదరాబాద్ చాలా బాగుంది, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఉన్నారు కదా. ఈ మధ్య కాలంలో ఎన్ని వందల వేల మంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు మిస్ అయ్యారో తెలుసా? హైకోర్టు చాలా సీరియస్ గా సిఆర్ఎస్ ని గవర్నమెంట్ ఉందా? అదే శాంతి భద్రత. భైన్సాలో ఏమైందో తెలుసా? తర్వాత ఏమో ఇదే నగరం నడిబొట్టున ఉండి రే జాగ్రత్త 15 నిమిషాలని దేవీ దేవతల్ని, మన ధర్మాన్ని అన్నిటినీ అబ్యూజ్ చేస్తూ ఉంటే ఒక్క కేసైనా వేశారా? తప్పు రా బాబు, ఇది హేట్ స్పీచ్ అయినా. ఎవరైనా సరే మనుషులు ఉంటాం, బాగుంటాం. మన దేశం ఇది నా దేశం. అండ్ అనదర్ థింగ్, వాట్ యు నో అబౌట్ ది హిస్టరీ? పాకిస్తాన్ జిన్నా అది అంటే ఇంకా అదే పాయింట్లు. క్రికెట్ గెలిస్తే, పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే వాళ్ళు చేసుకోమనండి అక్కడ. ఐ హావ్ నో అబ్జెక్షన్. వాళ్ళ దేశంలో వాళ్ళ దేశానికి వాళ్ళు క్లియర్ గా ఉండాలి. ఈ దేశంలో ఉంటూ భారతదేశం ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నారే, అది ప్రాబ్లం. అండ్ యు సే దట్ ఆడపిల్లలందరూ అంటే చాలా మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఉంటారు. ఎంతమంది అది లా అండ్ ఆర్డర్. చిన్నపిల్లల్ని ఆడుకోవడానికి పార్కుకో బయటకో ఒంటరిగా పంపించడానికి తల్లిదండ్రులు భయపడి చేస్తున్నారు. అది లా అండ్ ఆర్డర్. అదే మీరు క్వశ్చన్ చేయమని. భాగ్యంగా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నారు. వాళ్ళు అంటూ ఉన్నా, తిడుతూ ఉన్నా, నరికేస్తా ఉన్నా, పొడి చేస్తా ఉన్నా, మీ దేవతలు, మీ ధర్మం, మీ సంప్రదాయం ఇంత దరిద్రం రా బాబు అన్నా మనసులో ఏడుస్తూ బతుకుతున్నాం తప్ప ప్రశాంతంగా ఎప్పుడు బతకలా. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మనుషులే కదా మీకు కావాల్సింది. మేము మనుషులమే కదా. అది కూడా మనం చెప్పాలా. తప్పు ఎక్కడ ఉంటే అక్కడ తప్పని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పండి. మీరు ఇక్కడున్నా, ఈ ధర్మంలో ఉన్నా తప్పే చెప్పాలి. అది చెప్పలేకపోతే దాన్ని ఏమంటారో మీకు తెలుసు. అటు ఇటు కాకుండా. No, that's not correct, Mr. Prakash. And you should question. If you say that I am questioning, you should question every evil and every wrong. అంతేగాని వాళ్ళు చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్పు అన్న పాయింట్ కనుక వస్తే, ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటో తెలుసా? హిందువులు మానసిక అంటే ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం కృష్ణ్ సింగ్ అన్నాడు, ఇలస్ట్రేటెడ్ వీక్ లో పెద్ద ఫ్రంట్ పేజీలో వచ్చింది, హిందూస్ ఆర్ సైకలాజికల్లీ మైనారిటీ ఇన్ దిస్ కంట్రీ అని. ఆ భావనని పోగొట్టి 6 ఏళ్ల క్రితం నుంచి
మోడీ వచ్చిన దగ్గర నుంచి ఈ దేశ ప్రజలందరూ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుని మాకు ఆత్మ గౌరవం ఉంది, మా ధర్మాన్ని మేము పాటించుకోవచ్చు, మేము జై శ్రీరామ్ అనొచ్చు, మేము పూజలు చేసుకోవచ్చు, భారత్ మాతాకి జై అనొచ్చు, వందే మాతరం అని అనొచ్చు, జై హింద్ అనొచ్చు అని ధైర్యంగా గుండెల నిండా ధైర్యంతో ఉన్నారు. ఆ మోడీకి తోడు ఇప్పుడు బండి సంజయ్ గారు జాగ్రత్త, ఖతర్నాక్, ఖబర్దార్ అని మూతోడికి జవాబు, ఈట్ కా జవాబ్ పత్తర్ సే అంటారే అలా ఇవ్వటంతో బెంగొచ్చేసింది. అమ్మో ఈయన దానికి ఏం పేరు పెట్టుకున్నారు, ఆత్మగౌరవంతో నిలబడండి రా అని అంటే దాన్ని మీరు మత కల్లోలం అంటారు, అల్లకల్లోలం చేసేస్తారు. ఇది ప్రశాంతంగా ఉందా? ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? ఇందాక చెప్పినట్టుగా రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు? మీ కార్వాన్లోకి మీ పర్మిషన్ లేకుండా షూటింగ్ ప్లేస్ లో ఎవరైనా రావచ్చా? మీ ఫోటో తీసుకోవచ్చా? దూరంగా మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడొచ్చా? అంత కట్టుదిట్టంగా ఉన్న మీరు ఈ దేశంలో అవినీతి పనులు ఉంటే మీరు సినిమా వాళ్ళే కదా. వెన్స్డే సినిమా చూడండి, నసీరుద్దీన్ షా చేసింది, దాని తెలుగు అనువాదం కమల్ హాసన్ చేసింది చూడండి. నా దేశంలోకి ఎవరైనా ఇంట్లోకి చీడ పురుగులు వస్తేనే హిట్టో ఫట్టో అని చెప్పేసి కొట్టి చంపేస్తామే. మనం వాళ్ళని గౌరవంగా తీసి ఐడెంటిఫై చేసి లా ప్రకారం పెట్టుకుని పంపేద్దాం, మీరు ఇందాక అన్నట్టు. కానీ సో హ్యావ్ సమ్ కాన్షియస్, మనస్సాక్షి అని దాన్ని చంపేయకండి. పాపం ఆ మనస్సు కూడా మీ మీద తిరిగే రోజు వస్తుంది. పైగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి సార్, ఈయనకి పాపం కనిపించట్లేదు శాంతి భద్రతలట. భయంసాలో జరుగుతున్నది శాంతి భద్రతలంట. నిన్న ఒక బహిరంగ సభలో ఒక ఎంఐఎం ఎమ్మెల్యే బహిరంగ సభలో చెప్తాడు, ఇక్కడ ఎవరు మన మనుషుల మీద కేసు పెట్టరు, మనము ఇష్టరాజ్యంగా మనం వాటర్ బిల్స్ కట్టకపోతే అడిగే దమ్ము ఎవడికి లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి మనల్ని క్వశ్చన్ చేసే మగాడు లేడు, ఇక్కడ పోలీసులు మన పిల్లలు కట్లు కొట్టిపోతే అంట వాళ్ళకి చలాన్లు కట్టే దమ్ము లేదు పోలీసులకి, ట్రాఫిక్ పోలీసులు అయితే అసలు వాళ్ళకి ఏమీ హక్కులే లేవు పాపము. ఎందుకు ఇదంతా ఉంది అంటే ఇది కేవలము ఎంఐఎం పార్టీ మీ ఇక్కడ ఉంది కాబట్టి అని బహిరంగ సభలో చెప్తే, అది పాపము మన ప్రకాష్ ఈయనకి మహానుభావుడు, ఆయన మహానుభావుడు, పక్కన ఇంకొక జర్నలిస్ట్ మహానుభావుడు ఉన్నాడు మూర్తి గారు, ఆయనకి జర్నలిజము కి అసలు ఒక ఎంత నీచమైన జర్నలిజం చేస్తున్నాడంటే తను మాత్రము కనిపించట్లేదు ఇదంతా కళ్ళ ముందు. తన బాధ్యత కాదు యాజ్ జర్నలిస్ట్ టు బ్రింగ్ ఇట్ టు పీపుల్. ఆయన సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ఒక పెద్ద ఇది చేసేదానికి ఏదుందో న్యూస్ చెప్పాలి కానీ వ్యూస్ చెప్పేదానికి ఎందుకు సార్ ఇట్లాంటి జర్నలిస్టులు, దౌల్బాజీ జర్నలిస్టులు కాకపోతే మోస్ట్ కరప్టెడ్ జర్నలిజం. స్పెషలీ అసలు మూర్తి గారు, నమస్తే మూర్తి గారు, అసలు అంటే నిజంగా తలుచుకుంటా అంటే అసలు ఆయన ఒక జర్నలిస్టు, ఈయన ఒక మహా దేశభక్తుడు. మోడీ గారిని తిడితే దేశభక్తి వీళ్ళ డెఫినేషన్ ఆఫ్ దేశభక్తి ఏంటంటే నరేంద్ర మోడీని తిట్ట పొద్దున్న లేగానే, లేదా అమిత్ షాని తిట్టడం. ఇది తప్ప దేశభక్తి అంటే వీళ్ళకి ఏంటి? వీళ్ళ నిర్వచనం ఏంటి అసలు దేశభక్తికి? నేను దేశభక్తి ఎందుకు అంటే టుకుడే గ్యాంగ్, జేఎన్యూలో భారత్ తేరే టుకుడే హోంగే ఇన్షాల్లా అంటే ఆ మహానుభావుడు మహాదేశభక్తుడు పాపం ఈయనకు. మరి ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతూ అంటాడు, ఉమర్ ఖాలిద్ అని చెప్పి, నా బంధువు, నా మిత్రుడు, నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తాను. ఈయన మాట్లాడేది శాంతి భద్రతల గురించి. భారత్ తేరే టుకుడే హోంగే అంటే ఆయనకి శాంతి, పాపం చెట్టు కింద, బౌద్ధుడి చెట్టు కింద కూర్చొని ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అన్నట్టు పాపం ఆయనకి. ఇది పరిస్థితి. ఈయన కూడా మాట్లాడతాడు మళ్ళా. సరే, సో సెలెక్టివ్ క్రిటిసిజం బేసిక్లీ అంటే జరిగే 100 విషయాల్లో మంచి ఏది కనిపించదు. ఒకవేళ ఇప్పుడు ఒక 300 గంటలు ప్రచారం చేసిన దాంట్లో ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో ప్రామిసెస్, అంటే ఎట్లా వెల్ఫేర్ చేస్తాము, ఎట్లా ఏది మా విజన్ ఏంటి అని చెప్పింది. ఎట్లా చెప్పినా కూడా ప్రకాష్ రాజ్ గారు సార్ లాంటి వాళ్ళకి అది వినిపించదు మామూలుగా. ఆర్ అసదుద్దీన్ వాళ్ళ బ్రదరు చెప్పే థ్రెడ్స్ కానివ్వండి, వాళ్ళు పాన్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు క్రిటిసైజ్ చేస్తాం, పోలీసు వాళ్ళు పక్కన పెడితే ఏదో చేస్తాం, అవన్నీ ఏమీ కనిపించవు బేసిక్లీ. కానీ ఒక 300 గంటలు చేసిన సభలో ఆర్ ప్రచారం ఇన్ ది లాస్ట్ 10-15 డేస్ లో
ఒక డైలాగు మటుకి ఆయన గుచ్చుకున్న డైలాగ్ ఒక్కటే సెలెక్టివ్ గా తీసుకొని ఆ పర్టికులర్ డైలాగ్ పైనే సెలెక్టివ్ గా చెప్తారు మామూలుగా. ఎందుకు డెవలప్మెంట్ గురించి మాట్లాడరు, ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అని. ఆయన ప్రకారంగా 300 గంటలు ఇది ఒకటే టాపిక్ వాళ్ళు రిపీట్ చేస్తున్నారని చెప్పేసి. టైమ్ అండ్ అగైన్ హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నారు. ఎందుకు ప్రశాంతంగా ఉందో కూడా ఒకటి, ఒకే మనిషి దోపిడీ చేసి అదే మనిషి దగ్గర దోపిడీ అవుతే పోయి చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి ఆ పర్టికులర్ కేసులు ఉండవు, ఏమీ ఉండవు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక విధంగా ఓల్డ్ సిటీని వదిలేసింది. అంటే ఈ ఒక్క పార్ట్ ని మనం వదిలేస్తే మిగతా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వదిలేసింది. ప్రశాంతంగా ఉంది అంటే మీరు ఇంత అక్కడ వన్ సైడెడ్ డిక్టేటర్షిప్ జరుగుతున్నా కూడా, ఇంకా అక్కడ నవాబ్గిరి జరుగుతా ఉన్నా కూడా, దాదాగిరి జరుగుతా ఉన్నా కూడా అక్కడ ఇంకా కొన్ని కేసులు బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ కేసులు చెప్పుకునే ధైర్యం వాళ్ళకి లేదు. బీజేపీ ఎందుకు రావాలి అంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే అది ఒక ధైర్యము. ఇప్పుడు ఏంటంటే ఆ గవర్నమెంట్ లేదు, టిఆర్ఎస్ మాతో కుమ్మక్కై ఉంది. డైరెక్ట్ గా ఎంఐఎం ఎమ్మెల్యే కౌన్సిలర్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ని మేము కావాలంటే 10 నిమిషాల్లో పడేస్తాము అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పేంత ధైర్యం వాళ్ళకి ఉన్నా కూడా దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ ఖండించే అంత సీరియస్ కూడా తీసుకోలేదు బేసిక్లీ. సో ప్రశాంతత ఉంది అని చెప్పి మీ ఊహల్లో ఉంటే కాదండి, అక్కడ ఆన్ రియాలిటీ ప్రశాంతత ఉండాలి. లేదు హరి, మనము సినిమా వాళ్ళం కాబట్టి, ఆయన కూడా ఒక ప్రముఖ సినీ నటుడు కాబట్టి సినిమానే ఎగ్జాంపుల్ గా ఇస్తాను. ఇప్పుడు ప్రశాంతత ఉంది అని చెప్పేసి మన రాజమౌళి గారు రవితేజ సినిమా ఏంటి విక్రమార్కుడు అనుకుంటాను, అక్కడ విలను వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ కి చెప్తాడు, ఒరే ఇక్కడ మన ఊర్లో అంతా ప్రశాంతత ఉంది కదరా, మనది రామరాజ్యం కదరా, ఎందుకంటే ఇక్కడ అసలు ఎవరైనా మన దగ్గర వచ్చి ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా, లేక అసలు ఎవరైనా మనకి ఇది చేస్తున్నారా అని చెప్పి ఒక డైలాగ్ ఏదో ఉంటుంది, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. అలా ఆ విధమైన ప్రశాంతత ఉంది. అయ్యా ప్రకాష్ రాజ్ గారు నమస్కారం అయ్యా, మీకు మీ ప్రశాంతతకి ఒక పెద్ద దండాలు. మీకు సినిమా చూసే సమయం ఇప్పుడు కరోనా సమయం కదా, చాలా టైం ఉంటుంది సినిమాలు. ఈ సినిమా కూడా చూడండి సార్, ప్రశాంతత, ఆ ఊర్లో ఉండే ప్రశాంతత సినిమాలో ఎలాగైతే మన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు డెపిక్ట్ చేశారో అలాంటి ప్రశాంతతనే మనకి ప్రస్తుతానికి పాత బస్తీలో ఉంది సార్. మీరు దయచేసి సినిమాలు చూడండి. మీకు నిజం చూసే అలవాటు, నిజాలు చూసే ఒక కళ్ళు మీకు లేవు, మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే అది మీకు కనిపించట్లా. కనీసం సిల్వర్ స్క్రీన్ లో మీ ఇంట్లో హోమ్ థియేటరో డివిడీనో విసిడీనో ఏది ఉంటే అది తీసుకొని ప్రొజెక్ట్ చేసుకొని మీ టీవీలోనో ఎల్సిడిలోనో ప్రొజెక్టర్లోనో సినిమాను చూడండి విక్రమార్కుడు. పాపం మీకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది, కాస్త సినిమా ద్వారా అన్న మీకు ఏమైనా నాలెడ్జ్ వస్తుందేమో చూద్దాము. మీకు కావాలంటే చెప్పండి, బీజేపీ సినిమా సెల్ నుంచి మీకు ఆ సినిమాని మేము గిఫ్ట్ గా పంపిస్తాం మీకు. తర్వాత మాట్లాడితే చాలా అభివృద్ధి ఏంటంటే పాత బస్తీ గురించి తీసుకుంది. ఎందుకంటే ఆయన ఒకసారి హిందూ ముస్లిం అని అనుకుంటూనే మనల్ని క్రిటిసైజ్ చేయడానికి కోలుకుంటాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ పాత బస్తీలే ఉన్నారు. వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ అనుక్షణం వాళ్ళు తప్పిస్తూ ఉన్నారు. పాత బస్తీ అసలు ఏమాత్రమైన అభివృద్ధి చెందిందా? ఏ ఒక్కలేదు. ప్రకాష్ రాజ్ గారు చార్మినార్ నుంచి మొదలుపెట్టి ఓల్డ్ సిటీలో ఒక పావు గంట సేపు మీరు మీ కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి చూడండి, అక్కడ పరిస్థితి ఏంటో, అభివృద్ధి ఏంటో. అంత దౌర్భాగ్య స్థితిలో బతకండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక వ్యక్తిగా కూడా చాలా మంది ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మంచో చెడో మీకున్న దాంట్లో ఏదో ఒక గ్రామాన్ని ఏదో తీసుకుని 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు ఈ దేశం మీద విషం కక్కితే మాత్రం సహించడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేరు. అది మీరు బాగా ఆలోచిస్తున్నారు. బీజేపీ ఇద్దరికి అంతర్గతంగా ఫ్రెండ్షిప్ ఉంది, బీహార్ లో పోటీ అనే ఒక టాక్ ఉంది కదా, మనకు అవసరం అది ఏంటున్నా అంటే వాళ్ళు పడుతున్నారు. మీరు ప్రజలుగా ఆలోచించండి. మనం ఎలా ఆలోచించమని చూస్తున్నారు చూడండి. ఎంఐఎం అండ్ బీజేపీ అంటే వాళ్ళు చెప్తున్నారు ముస్లిం హిందూనే మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ రాజకీయం ఎలా చేయాలో అలా ఆలోచించాలని మన ఆలోచనలను తిప్పుతున్నారు. మీరు అడగంగానే వద్దనండి, నాకు అది సంబంధం లేదు. ఆయా నియోజకవర్గం రిప్రజెంట్ చేసేవాడు ఎవడు, మీరు కలిసి మాట్లాడండి. నాకు జాతీయ కుల మతాల పార్టీలు వద్దు. నాకు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఏం పని చేశారు మాట్లాడండి, సైంటిఫిక్ టెంపర్ మాట్లాడండి.
నా రాబోయే తరాల్లో నా పిల్లలు ఎలా ఉంటారో మాట్లాడండి, వాతావరణం గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి, జాబ్స్ గురించి మాట్లాడండి ప్లీజ్. మీరు కర్ణాటక చూశారు, మన బీహార్ చూశారు. ఇండియా గమ్మత్ చాలా బాగుంది. అసలు ఏ మాత్రం డెవలప్మెంట్ లేకుండా ఈ దేశం ఇలా నడుస్తుందండి. ఇప్పుడు టిఆర్ఎస్ ని క్రిటిసైజ్ చేస్తున్నాం కూడా మనం కొంత సేమ్ పరిస్థితి. టిఆర్ఎస్ వల్ల మొత్తం ఈ దేశం అయిపోయింది, సోమాలియా అయిపోయింది అనలా. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఎత్తి చూపుతూ ఇంతకంటే బెటర్ గా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరుస్తాం అని అనుకుంటున్నాం. మీరు ఎడతారు కదా, ఆర్ఎస్టీ నుంచి మీ గెస్ట్ హౌస్ కో లేకపోతే ఆర్ఎఫ్సీ నుంచి వంజారా హిల్స్ రావడానికి ఎంత టైం పడుతుంది, వానలు వస్తే ఎంత టైం పడుతుంది, దాని గురించి మాట్లాడండి. హుస్సేన్ సాగర్ ని మంచినీళ్ళ సరస్సుగా చేస్తాము అన్న మనిషి అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళైనా ఏం చేశారని ప్రశ్నించండి. మీరందే సాయంత్రం పూట ట్యాంక్ బండికి వెడితే అన్ని ఫ్యాక్టరీల్లోంచి వచ్చే మురుగు అందులో కలిసి దుర్గంధ కాసారంగా మారిపోయిందే. మిడిల్ క్లాస్ వాళ్ళు, సామాన్యుడు ఎప్పుడో వారానికి ఒక్కసారి భార్యా పిల్లల్ని తీసుకుని కాసేపు ఆ లంచ్ స్పేస్ కోసం అక్కడికి వస్తే ఎటువంటి గాలి పీలుస్తున్నాడో అడగండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్, ఐ పిటీ యూ మిస్టర్ ప్రకాష్ రాజ్. డెవలప్మెంట్ కాలుష్యం గురించి మీరు చెప్పాలి. ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్ అంటున్నారు. ఎందుకు ఇంత జరిగింది, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎంత ట్రాఫిక్ జరుగుతోంది, ఆ సిస్టమ్ ఏమైపోయింది? సామాన్యుడు హాయిగా ఉన్నాడా? ఖచ్చితంగా సామాన్యుడు బాగున్నాడు, సామాన్యుడు చాలా బాగున్నాడని మీరంటే కితాబ్ ఇవ్వండి. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి 6 సంవత్సరాలు పట్టింది. 1 పెన్షన్ తోటి వాళ్ళు చిన్న చిన్న విషయాలు చేసే అవకాశం లేదు. మీరు అన్నారు అభివృద్ధి అని చెప్పేసి నాలాలన్నీ కబ్జాలు అయినాయని. ఎప్పుడు తెలిసింది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు తెలిసిందా నాలాలు కబ్జాలు అయ్యాయని? వరదలు వచ్చి మీరు ఏమీ చేయలేక అన్ని విశ్వనగరాన్ని విధ్వంస నగరి చేశారని ప్రపంచం అంతా ఘోషిస్తుంటే అప్పుడు తెలిసిందా మీకు నాలాలు కబ్జాలు అయ్యాయని? 6 సంవత్సరాలు నాలాలు కబ్జాలు అయ్యాయి. ఆ నాలాల కబ్జాలను ఎలా తొలగించాలో అని చెప్పేసి మీకు యంత్రాంగం లేదా, అధికారం లేదా, ప్రజలు ఇచ్చిన డబ్బులు లేవా? వాట్ ఈస్ దట్ యువర్ టాకింగ్ అబౌట్? అన్యాయం కదా. తప్పని చెప్పండి. వాళ్ళు చేసి ఉండాల్సింది, ఆయన ఉన్న దాంట్లో బాగుంది అని మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇది తప్పు కదా. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఒకటి, మీ మాటలు ఎందుకు వింటున్నారు? మీరు ఆర్టిస్ట్ అని వింటున్నారు, బాగా యాక్ట్ చేస్తారని వింటున్నారు. ఆ నటన రెమ్యునరేషన్ తీసుకుని స్క్రీన్ మీద చెప్పటం మాత్రమే కాదు, కానీ మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. లేకపోతే కనిపించని రెమ్యునరేషన్ ఏదో తీసుకుని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. మీ వ్యక్తిత్వం మీద మీకు మచ్చ. ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారే, మీరు యువర్ సెల్ఫ్ ఇస్ లీడర్ అంటారే, యువర్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్ టు సమ్ ఎక్స్టెంట్. దాన్ని పోగొట్టుకోకండి. మంచి భావుకులు ఉన్నారు, దాన్ని పోగొట్టుకోకండి. ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, దాని మీద మచ్చ వేయని. ఎందుకంటే మనస్సాక్షి అంటారే, ఆ మనస్సాక్షి గొంతు నొక్కేయకండి. తెలిసి ఆ మనస్సాక్షి మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నిస్తుంది. అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. మిస్టర్ ప్రకాష్ గారు, డోంట్ స్పీక్ లైస్ విత్ పీపుల్. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, నేను కౌంటర్ ఇవ్వగలుగుతున్నాను. లేకుండా వాళ్ళు మనసులో మాధ్యమం లేకుండా, ప్లాట్ఫామ్ లేకుండా అంత పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నావా మిస్టర్ ప్రకాష్ రాజ్? నీ యాక్టింగ్ బాగుందని చెప్పేసి ఒక 10 మంది టికెట్లు వెళ్ళి నీ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినంత మాత్రాన, నీకు అవార్డులు ఇచ్చినంత మాత్రాన మేము ప్రజలు పిచ్చాళ్ళు అనుకోకుండా, నీకున్న అంత తెలివి కాకుండా కొంచెమన్నా తెలివి ఉంది. మా జీవితాలు ఏ పాటిగా ఉన్నాయో, మా జీవితాలు ఎంత భద్రంగా ఉన్నాయో, మా ఆడపిల్లలు బయటకు వెళ్తే ప్రాపర్ గా వస్తారో లేదో తెలియదు. ఇది మాట్లాడు, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అండ్ ఇక నుంచి అయినా మీరు విషాన్ని కక్కటం, ఈ దేశాన్ని భద్రంగా గుండెల్లో పెట్టుకుని భరతమాతని పూజ చేస్తూ, రాముణ్ణి ఆరాధిస్తూ ఉన్న మెజారిటీ భావాల్ని కూడా గౌరవించిన రోజున, భావాల్ని కూడా మీరు వాళ్ళనే మీరు ఇది చేయండి, వాళ్ళనే మీరు సపోర్ట్ చేయండి. బట్ ఎట్ ది సేమ్ టైం డోంట్ హేట్. మీ హేట్ స్పీచ్ అభివృద్ధి కంటే భయంకరమైన హేట్ స్పీచ్. ఎందుకంటే విషం పూసిన కత్తిలాగా, తేనె పూసిన కత్తిలాగా ఉంది, తడిగుడ్డతో మెడలు కోసేలాగా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. కనీసం వాళ్ళు తెలుస్తోంది 15 నిమిషాల నుంచి చంపేస్తా అని. మీరు అలా కాదు, హాయిగా పార్టీలు ఇస్తాను, మీ సౌభాగ్యము, మీ అభివృద్ధి నా ఇదే అని చెప్పేసి వాళ్ళకి ప్రసాదంలో విషయం కలిపెట్టిన ఇష్యూస్ ఉన్నాయి, గుర్తుందా? అలా చేయకండి. చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. అది అసలు తేనె పూసిన కత్తి అంటాం కదా, దానికి పూర్తి కరెక్ట్ నిర్వచనం, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ డెఫినేషన్. ఎందుకంటే
అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, అందరూ హాయిగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరు కోరుకునేదే. అందులో ఆ పార్టీ, ఈ పార్టీ అన్నది ఏం లేదు. అది యూనివర్సల్ స్టేట్మెంట్ అది. మీరు అమెరికా పోయినా, సోమాలియా పోయినా, ఆంధ్ర పోయినా, అనకాపల్లి పోయినా, హైదరాబాద్ వచ్చినా, ఎవ్వరు ఎక్కడ పోయినా కూడా అందరూ ప్రజలందరూ బాగుండాలి అని ప్రతి ఒక్కరు కోరుకునేది. ఇందులో ప్రకాష్ రాజ్ గారు వచ్చి మనకు ప్రత్యేకంగా వచ్చి డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ కావాలి అని మనకు చెప్పక్కర్లే. వి ఆల్రెడీ నో దట్. కాకపోతే అసలు ఏ పార్టీ అయితే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటాందో ఆ పార్టీ యొక్క నినాదము, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ దట్ పార్టీ. నేషన్ ఫస్ట్ అన్న ఏకైక పార్టీ. దిస్ ఇస్ అవర్ ద పార్టీస్ స్లోగన్ సార్. దట్ ఈస్ ద బేసిక్. నేషన్ ఫస్ట్ అంటున్నాము. మోడీ గారు గొంతు చించుకొని కొన్ని వందల సార్లు సబ్కా సాత్ అంటే ఏంటో పాపం ఆయనకి హిందీ తెలీదో తెలుసో మరి నాకు తెలీదు. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్ అంటే అందరితో పాటు కలిసి చేద్దాము, అందరినీ కలుపుకొని పోదాము, అందరూ ఒక విశ్వాసాన్ని మనము గెలుద్దాము అంటే అది ఈయనకి కనిపించదు. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఒక నేషన్ బిల్డ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ జస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ హియర్. హైదరాబాద్ బిల్డ్ చేయాలంటే అధికారం ఇవ్వండి, ఇస్తే ఇక్కడ మేము కూడా ఏమైనా చేయగలుగుతాము అనే అంటున్నాము. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ టెలింగ్. అండ్ మీరు అసలు చూడండి, అసలు ఎంత గమ్మత్తైన ఇదంటే మిస్లీడింగ్ క్వశ్చన్స్. అగైన్ ఐ గో బ్యాక్ అగైన్ టు ద వెరీ చీప్ జర్నలిజం వేర్ అసలు అడిగే ప్రశ్నలో ఎంత కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారంటే వాళ్ళు ఇద్దరు ఎంఐఎం బీజేపీ కలిసి ఉన్నారా లేక దే ఆపోజిట్ పార్టీస్ అన్న కన్ఫ్యూజన్ లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళ క్వశ్చన్ అడగడమే బీహార్ లో ఎంఐఎం బీజేపీ కలిసి ఉన్నారంట. ఆయనకు చెప్పాలి, ఆయన మూర్తి గారికి వచ్చి, పాపము మూర్తి గారి ఇంట్లో జరిగింది సార్ అమిత్ షా మీటింగు, ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ మీటింగు మన మూర్తి గారి ఇంట్లోనే జరిగింది. మీకు ఆ విషయం తెలియదేమో. ఆయన పాపం రివీల్ చేయట్లేదు, ఎందుకంటే అంత సీక్రెట్ గా పాపం ఆయనకి తెలిసింది. మరి ఎలా తెలిసింది మీకు తెలుసా? మీరు పార్టీ బీజేపీ సినిమా సెల్ లో మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఏదో పార్టీలో అటు ఇటు తిరుగుతున్నాము, మరి మాకు తెలియలే. ఆయనకి ఎట్ట తెలిసింది మూర్తి గారికి? ఇది ఆయనే మనకి ఎప్పుడైనా ఈ వీడియో కనుక చూస్తే ఆయన క్లారిఫికేషన్ ఇస్తే, అయ్యా మాకు దయచేసి చెప్పండి, ఎక్కడ ఏ ఫార్మ్ హౌస్ లో పెట్టారు, పోనీ ప్రకాష్ రాజ్ గారి ఫార్మ్ హౌస్ లో పెట్టారా మీటింగ్, అమిత్ షా గారు ఏమైనా మాకు తెలియకుండా వచ్చారా, అక్కడ మన బుల్లెట్ లో మన ఎంఐఎం ప్రెసిడెంట్ బుల్లెట్ లో బాగా తిరుగుతూ ఉంటారు, ఆయన మోటార్ సైకిల్లో, ఆయనకు బాగా మంచి హాబీ, ఆయన ఏమైనా సీక్రెట్ గా ఫార్మ్ హౌస్ కి వెళ్తుంటారు ఆయన బుల్లెట్ లో. ఒక ఫేమస్ ఫార్మ్ హౌస్ ఉంది తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన ఫార్మ్ హౌస్ ఒకటి, ఆ ఫార్మ్ హౌస్ కి వెళ్తా ఉంటారు ఆయన. అలాగే ఏమైనా ఈ ఫార్మ్ హౌస్ కూడా వచ్చారేమో కాస్త మీరు చెప్పండి సార్. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. సో మూర్తి గారు ప్రశ్నలోనే, అంటే బీజేపీ హిందూ ముస్లిం గొడవలు అవుతాయి, ఒక పార్టీని హిందూ పార్టీ, ఒక పార్టీ ముస్లిం పార్టీ అని చెప్పి ఎప్పుడైతే బ్రాండింగ్ చేశారో, బీజేపీ ఏమి హిందూ పార్టీ కాదు. బీజేపీ ఏమి ఎంఐఎం లాగా వాళ్ళ మేనిఫెస్టో అనేది ఒక పర్టికులర్ రిలీజియస్ మేనిఫెస్టో ఉండదు. సో మూర్తి గారు ఏదో హిందూ పార్టీ ముస్లిం పార్టీ లాగా వాళ్ళిద్దరూ ఏదో ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తాం, అసలు టోటలీ ఫాల్స్. రెండోది, బీజేపీకి ఏ నగరాల్లో అసలు ఏమి ప్రభుత్వాలు పాలించట్లేదు అంటూ కాదు. 100 పైన నగరాల్లో బీజేపీ ఉంది, అన్ని ప్లేసుల్లో ప్రశాంతత ఉంది, అన్ని ప్లేస్లో డెవలప్మెంట్ ఉంది. హైదరాబాద్ లో ఇది ఒక ఆపర్చునిటీస్ అడుగుతున్నారు, వాళ్ళ విజన్ చెప్తున్నారు, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ తో పాటు వాళ్ళ విజన్ చెప్తున్నారు. ఇప్పుడు దాకా మనం వాళ్ళ విజన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి ఏ న్యూస్ ఛానల్ దాని గురించి విజన్ ని ప్రొపగాండ్ చేస్తానికి ఎవరు రెడీగా లేరు. అందరూ బేసిక్లీ మసాలా ఎతకాలి. ఇక్కడ మసాలా ఏంటి? బీజేపీ ఎంఐఎం అంటే మసాలా టీఆర్పీ వస్తుంది. అంతేగాని బీజేపీ ఎజెండా ఇష్యూ చేసింది, వాళ్ళది మేనిఫెస్టో వచ్చింది, దాని ద్వారా వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వేరే నగరాల్లో ఏం చేస్తున్నారు, ఓకే అక్కడ నుంచి ఇక్కడికి కూడా చేయగలుగుతారు, ఇట్లాంటి పాజిటివ్ డిస్కషన్ కానివ్వండి, మీడియా ప్రొజెక్షన్ కానివ్వండి, అసలు చూడలేదు. అసలు జర్నలిజం లో బేసిక్లీ వాళ్ళు దే హ్యావ్ టు బి వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. బేసిక్లీ గవర్నమెంట్ కి ప్రజల దగ్గర ఏం జరుగుతుందో గవర్నమెంట్ కి వాళ్ళ కళ్ళుండి
చూస్తుంటాయి, కానీ ప్రతి దగ్గరికి వెళ్ళలేదు. జర్నలిజం అనేది దే హ్యావ్ టు బి ది థర్డ్ ఐ ఆఫ్ ది గవర్నమెంట్. ఏం జరగాలి, ఏమి జరుగుతుంది, రెండు కూడా తీసుకొని రావాలి. కానీ ఉన్నయి లేని కల్పించి ఒక మసాలా ఎతికి జనాల మధ్యలో కన్ఫ్యూజన్ తీసుకొని వస్తాం మీడియా చేయాల్సిన పని కాదు. ఇలా తగ్గిపోతూ వస్తున్నాయి. అవును, ఎందుకంటే భయపెడతారు కదా. ఇప్పుడు నాకు కొంచెం శక్తి ఉంది, నేను నమ్ముకుంటున్నాను. బట్ చాలామంది నా ఫ్రెండ్స్ ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు, ఏం సంబంధం లేదు. వరవరరావు లాంటి వాడిని. అలానే నేను కూడా గొంతకపోతే తప్పైపోతుంది. మనసాక్షిని ఒకటి ఉండదు కదా. ఈ దేశం నుంచి, ఈ మట్టి నుంచి, ఈ జనాల నుంచి చాలా నేను నా ప్రతిభ వల్ల పెద్దోడు అవనలేదు. 10 మంది నన్ను ప్రేమిస్తే, 10 మంది నన్ను ఇలా తీసుకెళ్తే నేను వచ్చాను. సో ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. చాలా బాగా నేను అసలు ఇది వింటూ నేను మాట్లాడాలన్న విషయమే మర్చిపోయాను. ఎందుకంటే అంత బాగా మాట్లాడాను, అంత మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాను. మనము ఇవాళ పొద్దునే జూమ్ లో సినిమా పరిశ్రమల గురించి మనం మాట్లాడుతుంటే ఒక ఆడపిల్ల వేసిన ప్రశ్నలు గుండెని బద్దలు చేశాయి. ఆ వీడియోని మనం ఖచ్చితంగా ప్రకాష్ రాజుకి పంపుతాం, కృతి గారికి. ఈ ఐ హావ్ టేకెన్, నా ప్రతిభ ఏం కాదు, ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి మీలో చచ్చిపోయారు. ఆ ప్రతిభని తెచ్చుకున్న నటుడు మాత్రమే మీలో మిగిలారు. సినిమా పరిశ్రమలో ఎన్ని వందల వేల మంది ఆడకూతుళ్ళు, చిన్న చిన్న కార్మికులు వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తాలు కారుస్తూ సంవత్సరాల తరబడి ఇంత గూడు ఉంటే చాలు అని. నవ్ ఐఎమ్ టెల్లింగ్ యు, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మీరు వెళ్ళి ఉంటారు. మొత్తం ఫిల్మ్ నగర్ సొసైటీ అంతా లో పేడ్ టెక్నీషియన్స్ అండ్ లో పేడ్ ఆర్టిజాన్స్ కి ఆ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ పార్క్ ప్లేస్ లో కట్టారు. అయినా అద్భుతంగా 5 స్టార్ హోటల్ లెవెల్లో కట్టారు. మీరు సభ్యులు అయ్యి ఉంటారు, ఎప్పుడో అప్పుడు మీరు వెళ్ళి ఉంటారు. కానీ ఇన్ని వేల లక్షల మంది కార్మికులలో దశాబ్దాల తరబడి సినిమాకి, అంటే మీరు ఉంటున్న తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఈ సినిమా కార్మికులు. వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కుటుంబాన్ని తీసుకునేది ఈ సినిమా పరిశ్రమలో దశాబ్దాల నుంచి నేను ఉన్నాను, ఇది మనకు సంబంధించిన క్లబ్, ఇందులో మనం బిర్యానీ తినొచ్చు 1/2 అని తీసుకెళ్లే ఆ తినే అర్హత వాళ్ళకి. షూటింగ్లలో ఆడపిల్లలు కానీ లేకపోతే మిగతా జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకి వాష్రూమ్స్ వెళ్ళటానికి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా స్కోప్ ఉందా? దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? వాళ్ళ బతుకుల గురించి ప్రశ్నించాలా? వాళ్ళ చదువుల గురించి ప్రశ్నించారా? వాళ్ళ ఆకలి గురించి ప్రశ్నించారా? వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? మీరు ఇవాళ ఉండడానికి మీకు మేకప్ చేసిన మనిషి, కాస్ట్యూమ్ చేసిన మనిషి, మిమ్మల్ని అందంగా చూపించిన ఫోటోగ్రాఫర్లు, లైటింగ్ అసిస్టెంట్లు, కెమెరా అసిస్టెంట్లు, మిమ్మల్ని తీసుకెళ్లిన డ్రైవర్లు, మీకు అన్నం పెట్టిన ప్రొడక్షన్ మేనేజర్లు, వీళ్ళెవ్వరూ కనబడలా మీకు. మొత్తం సినిమా పరిశ్రమ అంతా గగ్గోలు పెడుతుంది, ఏది కనపడలా. ఎంత అన్యాయం! కేసీఆర్ ఒక్కడే కనిపించాడు. వెల్, మీకు కనబడలేదు, కానీ మీ నిజస్వరూపం మొత్తం ప్రపంచానికి, సమాజానికి, ముఖ్యంగా సినీ పరిస్థితి మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. రేపు పొద్దున్న నుంచి మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఈ కార్యక్రమం, ఈ బాధ వాళ్ళు మిమ్మల్ని మౌనంగా వాళ్ళ కళ్ళతోటి ప్రశ్నిస్తుంటారే, అవి మిమ్మల్ని గుచ్చుకుంటాయని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటి మనస్సాక్షిని చంపేసే గోడని మీ హృదయానికి కట్టుకున్నారు. చాలా దారుణం. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ స్పీక్ అండ్ టాక్ టు ది పీపుల్. ఒక్కసారి వెళ్ళండి, మీరు కావాలంటే, మీకు ధైర్యం ఉంటే మీ నెంబర్ ఇవ్వండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అన్నా ఇది అని ఎంతమంది ఆకలి తెచ్చారో చూస్తాం. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ యు, సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు, చిత్తపురి కాలనీలో సంబంధించినంత వరకు, వాళ్ళ ఆకలికి, ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, వాళ్ళ పిల్లలకి సంబంధించినంత వరకు, ఇక్కడ వయసున్నంత కాలం ఇక్కడే జూనియర్ ఆర్టిస్టులుగా ఉండి వయసు ఉడిగిపోయిన తర్వాత రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళకి కష్టాలు మీకు కనబడతాయి. అప్పుడు మీకు బహుశా మీ మనస్సాక్షి అప్పుడైనా మేల్కుంటుంది. చూద్దాం సార్. ఆయన ఏమంటారు, స్టార్టింగ్ లో ఉమర్ ఖాలిద్ ఈయన ఫ్రెండ్, వరవరరావు ఈయన ఫ్రెండ్, జైల్లో ఉన్నారు, ఆయన పెద్ద మనిషి, మహానుభావుడు, ఆయన మహానుభావుడు. ఇది లేదు, ఈయన మిత్రుడు. ఎందుకు జైలుకి వెళ్ళారు, ఏమి కేసుల మీద జైలుకి వెళ్ళారు? ఉమర్ ఖాలిద్ మీద సెడేషన్ కేసు ఉంది, అగేన్స్ట్ ఫర్ స్పీకింగ్ అగేన్స్ట్ ద నేషన్. ఈయన క్లోజ్ ఫ్రెండ్, మరి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఈయన దేశభక్తుడు. ఈయన ప్రశ్నిస్తాడంట, ప్రశ్నించాలి, ప్రశ్నించే హక్కు ఉంది.
సో ఇమాజిన్, పైగా నాకు ధైర్యం ఉంది, నాకు పోగొట్టుకునే స్తోమత ఉంది, నాకు ధైర్యం ఉంది అని అంటాడు ఈయన. అంటే ఈ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరయ్యా? నువ్వు అంటున్న నీకు ప్రత్యర్థిగా నిన్ను ఒక అమిత్ షా, ఒక నరేంద్ర మోడీ, ఒక పెద్ద రావణాసుడు, ఒక బూచి, ఒక దయ్యమో పిశాచిలాగా మాట్లాడుతున్నారే, అంత పెద్ద ఇది ఉంటే నిజంగానే వాళ్ళు ఒక నియంతలాగా ఉండింటే మీకు మాట్లాడే ఒక ఫ్రీడమ్ కూడా ఉండిండేదా? ఇంత మాట్లాడుతున్నారు కదా, యు ఆర్ టాకింగ్ సో మచ్ అగేన్స్ట్, ఓపెన్ గా యు ఆర్ టెలింగ్ that you're calling a person who is a clear anti-national as your friend, and you are saying you have the right to speak and you will speak. Just appreciate the freedom that you have to question. That by itself should tell you the strength of our democracy, and that should tell you the integrity of the ruling party. Please think for a while, Mr. Prakash Raj. బాగా చెప్పారు. సో ప్రశ్నించాలి అని చెప్పారు కదా, అదే ప్రశ్నించాలి అనేది సార్ మీరు అన్నిటికీ ప్రశ్నిస్తే చాలా బాగుంటుంది. మేబీ చాలా సమస్యలకి పరిష్కారం కూడా వస్తుందేమో. జాకిర్ నాయక్ అసలు ఇండియాలో అసలు అంత లెవెల్లో ఎందుకు ఎలివేట్ చేశారు అని చెప్పి మీరు ప్రశ్నించాల్సింది. ప్రతిసారి మన ఇండియాలో గొడవలు అయినప్పుడు, ఒక టెర్రరిస్ట్ దొరికినప్పుడు వాళ్ళు పాత బస్తీలోనే ఎందుకు దాక్కొని ఉన్నారు అనే దానికి ఒక ప్రశ్నిస్తే బాగుండేది. ఆర్ పాత బస్తీలో ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఒకరు ధైర్యంగా బయటకు వచ్చి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అని చెప్పి మీరు ప్రశ్నిస్తే బాగుండేది. ఎప్పుడైతే కొన్ని పార్టీలు మన ఇండియన్ ఆర్మీ నిజంగానే సర్జికల్ స్ట్రైక్ చేసిందా, వీడియో ఇస్తారా, ఎడిట్ చేసి ఇస్తారా, సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇస్తారా అన్నప్పుడు అప్పుడు ప్రశ్నించాల్సింది. సో ప్రశ్నించాల్సింది అనేది మీకు ఒక పార్టీ చెప్పేది ఒకటే కాదు, ప్రశ్నించాలి. మీరు ఇండిపెండెంట్ గా ఉన్నాను, నాకు ఏ పార్టీతో అఫిలియేషన్ లేదు, నేను సిద్ధాంతాలతో ఉంటాను అన్నప్పుడు మీకు అంత మంచి సిద్ధాంతాలు ఉన్నా కూడా మీకు కొన్ని విషయాలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి అంటే దాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ ప్రశ్నించుకోవాలి అందరూ. సో అది ఒకటి మీరు మీరే ప్రశ్నించుకోండి, మీరు మీకోసమే. రెండోది ఫౌండేషన్ ఉంది, ఏదో చేస్తున్నాము అన్నారు కదా, వెరీ గుడ్, అప్రిషియేట్. ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఒక ఫౌండేషన్ పెట్టి చిన్న పని చేస్తున్నారన్నా పెద్ద పని చేస్తున్నారన్నా చేయాలి. మీరు ఫౌండేషన్ పెట్టారు, చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఫౌండేషన్ పెట్టడానికి మీరు మీరు ఎప్పుడైతే పాలిటిక్స్ లో రావాలనుకున్నారో దానికి ఒక ఫౌండేషన్ పెట్టుకుంటాం అట్లా కాదు. మీరు సినీ ఇండస్ట్రీలో యూ హ్యావ్ బీన్ ఎ కింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు కావాలంటే ఎప్పుడో ఫౌండేషన్ పెట్టుకోవచ్చు. బయట వాళ్ళే కాకుండా మీ రెమ్యుడేషన్ లో ఒక షేర్ వేయచ్చు. మీరు ఒక పర్టికులర్ ఫౌండేషన్ ఓపెన్ చేస్తే గవర్నమెంటే కాదు, చాలా మంది ప్రైవేట్ వాళ్ళు కూడా డొనేట్ చేస్తారు. మీ ఫౌండేషన్ విజన్ అనేది ప్రొజెక్ట్ చేస్తే మీకున్న ప్లాట్ఫామ్ కి యూ కెన్ డూ వండర్స్. అంతేగాని ఒక ఫౌండేషన్ ఉంది, నేను 2 చేశారే గాని ఇప్పుడు అది తప్పు అని నేను అనట్లేదు. ఒక్క చిన్నది ఆ మనసులో వస్తే కూడా అది గ్రేట్, కానీ దాన్ని మీరు ఇంకొక లెవెల్ కి తీసుకొని వెళ్ళగలుగుతారు. కానీ అది మీరు ప్రశ్నించుకోవట్లేదు, నా ఫౌండేషన్ ఎట్లా తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ తీసుకొని వెళ్ళాలని. మీకు సెలెక్టివ్ గా ఏది ప్రశ్నిస్తే మీకు సరిగా ఉంటుందో అది ఒక్కటి మటుకి ప్రశ్నిస్తున్నారు. సో మీరు ఏం ప్రశ్నిస్తున్నారో అది కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. In addition to what Ashok said is, but for one thing I am happy. బయట పెట్టుకున్నాడు తన మనస్సాక్షి, ఎంత మనస్సాక్షిని నొక్కేస్తున్నా బయటకు వచ్చేసింది. ఉమర్ ఖాలిద్, యాంటీ నేషనల్స్ ఆర్ మై ఫ్రెండ్. వరవరరావు గారు మంచి మేధావి, కాకపోతే పక్కదారి పట్టిన మేధావి. ఆయన హాయిగానే ఉన్నాడు, కానీ ఆయన ఉపన్యాసాలు విని 100 మంది తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్ళినారు, అన్యాయం అయిపోయారు. సో వాళ్ళు నాకు అంటే వాళ్ళని రిఫర్ చేశారు. వీళ్ళిద్దరే నాకు ఆదర్శం, వాళ్ళ మార్గమే నేను మాట్లాడుతున్నానని క్లియర్ గా చెప్పకనే కాదు, చెప్పాలని కూడా చెప్పారు. అది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, చేసుకోవాలి కూడా, ఎవరికైనా కొంతమందికి అర్థం కాదు. అది తప్ప పాకిస్తాను జిన్నా ఆడేవుడు సర్జికల్ స్ట్రైక్ అంటే ఆ మీద సర్జికల్ స్ట్రైక్ చేసేస్తావు, ఏం కావాలి ఇది? హోమ్లాండ్ అంతర్గతంగానే సర్జికల్ స్ట్రైక్ సరిహద్దు చేస్తారు. చైనా మీద చేయి, చేశారు కదా. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, రాలేదు. యూనిఫామ్ వేసుకొని ఫోటోలు తీయడం కాదు చీఫ్ ప్రైమ్ మినిస్టర్గా.
ఏంటి యూనిఫామ్గా నాకు భయపడతారు అనుకుంటున్నావా? వినట్లేదు వాళ్ళ, మీ నోటి నుంచి చైనా మాట కూడా రావట్లేదు. సర్జికల్ చేయాల్సింది అక్కడ స్ట్రైకు, మన మీదే కాదు, రైతుల మీద కాదు క్యానన్ బ్లాస్ట్లు చేయాల్సింది. యూ హ్యావ్ టు డూ సర్జికల్ స్ట్రైక్ దేర్. నిరుద్యోగం మీద చేయి, ఆకలి మీద చేయి, ఉమెన్ సేఫ్టీ తప్పుగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద చేయి సర్జికల్ స్ట్రైక్. అన్యాయం అండి ఇది. అంటే ఒక హీరోయిజంతో ఏం అవ్వదు సార్, కింద దిగి పని చేయాలి. ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, 8 నెలలు ఇంట్లో ఉన్నాం, బయట వస్తే మంచి రోడ్లో తిరుగుతున్నారా లేదా? కొంచెం మనసాక్షితో మాట్లాడండి. హైదరాబాద్ వాళ్ళు పని చేయించారా లేదా ఇక్కడ? దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. అంటే భావోద్వేగాలకే సో ఈ భయమంతా ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించటం మొదలుపెట్టి, మనస్సాక్షితో మాట్లాడటం మొదలుపెట్టి, మనస్సాక్షితో ఓట్లు వేస్తారని భయంతో ఇన్ని మాటలు. 2-3 విషయాలు నాకు గుర్తున్నంత వరకు చెప్తా. సర్జికల్ స్ట్రైక్, ఇంకా సర్జరీ అంటే కూడా దానికి విపరీతార్థం. సర్జికల్ స్ట్రైక్ అంటే మాటలతోటి, మంతనాలతోటి, చర్చలతోటి వర్కౌట్ కాకపోతే దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఎలా ఉంటుందో మోడీ గారు యూనిఫామ్ వేసుకుని స్పీచ్లు ఇచ్చి కాదు, సర్జికల్ స్ట్రైక్ చేసి చూపించారు. అందుకే ఆయన సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ వణుకు ప్రారంభమైంది. ఆయన యూనిఫామ్ వేసుకుంటే ఆయన మిగతా వాళ్ళ కదా, అవసరమైతే కర్రో కత్తో తుపాకో పట్టి నేను మీకంటే ముందుంటాను అని చెప్పడానికి చేసిన యూనిఫామ్. వాడు ఏం భయపడట్లేదు అంటున్నారు. భయపడకపోతే ఇన్ని సంవత్సరాలు, ఈ 70-60 ఏళ్ళు చేసిన వ్యవహారాలు చైనా వాళ్ళు ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడికెక్కడ వెళ్ళిపోయారని న్యూస్ చూస్తే తెలుసు. న్యూసే, బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో అట్లా ప్రపంచానికి ప్రతిపక్షాలని అడిగితే తెలుస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఖచ్చితంగా యాంటీ బీజేపీ ఆయన అడిగితే తెలుస్తుంటది. సో హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడితే మనం ఏం చేస్తాం? వెల్, సర్జికల్ స్ట్రైక్ మా మీద చేస్తారా, రైతుల మీద చేస్తారా అంటే, పాపం ఒక శరీరంలో ఒక కాలు పోయి దాని వూండ్ ఎక్కువైపోయింది, సెప్టిక్ అయిపోయి యాంపిటేట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే ఆ మనిషి నా కాలు తీయద్దు ప్లీజ్ 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 అంటూనే ఉంటాడు. కానీ మందులు చేస్తాం, ఇంజక్షన్లు వేస్తాం, బచ్చాలు పెడతాం, అన్ని అయిపోయిన తర్వాత నాయన ఈ కాలు యాంపిటేట్ చేయకపోతే నువ్వే చచ్చిపోతావు అంటే ఏడుస్తూ అయినా ఉంటాడు. అలా ఈ ఏడుపు అలా ఉంది. సర్జికల్ స్ట్రైక్ గురించి ఏడ్చే వాళ్ళందరూ రోగగ్రస్తులే. బట్ సర్జికల్ స్ట్రైక్ ఇందాక చెప్పానే, కమిషనర్ ఆఫ్ పోలీసే చెప్పారు 4,500 మంది వేరే దేశం వాళ్ళు ఉంటారు. మీరు కూడా పాపం ఒప్పుకున్నారు. ఏం తెలియక ఈ న్యూస్ మీ దాకా రాక అసలు ఎవ్వరు లేరేమో, ఉంటే పంపించేయాలన్నారు. ఈ న్యూస్ తెలిస్తే దానికి ఇంకొక భాష్యం చెప్పేవాళ్ళు. సో ఐ ఫీల్ పిటీ. సర్జికల్ స్ట్రైక్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోండి. సర్జికల్ స్ట్రైక్ చేసే మగాడు మోడీ ఉంటే ఏం జరిగిందో ఉంటే చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనస్సాక్షితో మాట్లాడాలంటే దానికి సమాధానం ఆల్రెడీ చెప్పా. కోవిడ్ తర్వాత బయటకు వస్తే రోడ్లన్నీ బాగున్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అంటే, ఆఫీస్కు వెళ్లే ఆఫీస్ గోయర్స్ గురించి అడగండి, వాళ్ళని అడగండి, ఏమయ్యా రోడ్లు ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు నీకు సమాధానం చెప్తారు. సో సే దట్ వాళ్ళు ప్రతిరోజు అనుభవిస్తున్నారు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా మాకు ఓట్లు వేయటం కోసం మేము కబుర్లు చెప్పామనుకో, మమ్మల్ని తిరస్కరిస్తారు. తప్పయ్యా బాబు మీరు చెప్పేది కాదు, ఏం జరుగుతుంది, నేను అనుభవిస్తున్నాను అని వాళ్ళు చెప్పగలిగిన విజ్ఞత ప్రజలకు ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ప్రజల దాకా వెళ్ళాలి. మా బాధ్యత ఏమిటంటే మీలాగా మేకవన్నే వాళ్ళని చేస్తుంటే మీ మాటలు జాగ్రత్తనైనా చాలా ఈ పులులు మేకతోలు కప్పుకుంటే దగ్గరికి వస్తే అవి పచ్చగడ్డి తినే మేకలే కదా అనుకుంటే, కాకపోతే అమాంతం కబళించేస్తాయి. అమాయకులారా మీరు మోసపోకండి, వీళ్ళ తగ్గించి అని చెప్పటం మా బాధ్యత. పైగా సార్ అసలు నిజంగా పాపము ఏ ప్రపంచంలో ఉంటున్నాడో తెలియట్లేదు. ఏ ఫామ్ హౌస్ లో ఏ మంచినీళ్లు తాగుతున్నాడో, ఏ గంగాజలం తాగుతున్నాడో తెలియదు. కానీ అసలు ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఇవాళ ఇండియాకి అంటూ ఒక పేరుంది అంటే, ఒక రెప్యుటేషన్ ఉంది, ఒక మంచి ఇమేజ్ ఉంది అంటే కేవలము నరేంద్ర మోడీ గారే. 26 ఇంచ్ కా ఛాతీ అది ఇది అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఇలాగే ఏదో మాట్లాడాడు. అయిన తర్వాతనే వచ్చిన ఈ సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత అసలు ఇది ఇండియానేనా, ఇస్ దిస్ పాసిబుల్ అని చెప్తే, ఎస్ దిస్ ఇస్ న్యూ ఇండియా, దిస్ ఇస్
నరేంద్ర మోడీస్ ఇండియా అని చెప్పుకొని గర్వంగా చెప్పుకున్నాం ఇక్కడ. చెప్పుకోవడం కాకుండా ఇవాళ చైనా గురించి మాట్లాడుతా ఉంటే మన ఇండియన్ ఆర్మీ ఆ మంచు కొండల్లో కూడా చైనీస్ ఆర్మీని తిప్పి 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 కొట్టి అక్కడ ఆక్యుపై చేసుకుంటే ఆక్యుపేషన్ నుంచి మళ్ళీ వెనక్కి తోసేశారు. ఇది మేజర్ న్యూస్ ఛానల్స్ లోను, నేషనల్ ఛానల్స్ లోనూ ఉంది. ఏదైతే ఈ స్ట్రాటజీ ఇవంతా ఉన్నాయో, కావాలంటే ఆయనకి నేను మేజర్ గౌరవ్ ఆర్య గారు అని చెప్పి ఉన్నారు, ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఆయనతో పాటు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేశాను. చాలా డీటెయిల్డ్ గా విస్తృతంగా చెప్పారు ఏ విధంగా మన ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీ తిప్పికొట్టింది అన్నది. పాపం ఆయనకి ప్రకాష్ రాజ్ గారికి ఆ వీడియోని పంపిస్తాం సార్, మీకు ఎట్లా పంపించాలో మాకు తెలియజేస్తే మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ మన ఇండియన్ ఆర్మీ యొక్క వ్యాలరు, మన ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ ఏంటో మీరు చూడండి. అండ్ నరేంద్ర మోడీ గారు బార్డర్కి వెళ్ళి యూనిఫామ్ వేసుకుంటే ఏదో హీరో వేషాలు వేసే మీలాగా వేషాలు వేసుకునే వృత్తి కాదు సార్ ఆయనది. హీఈస్ పుటింగ్ అక్కడ డ్రెస్ వేసుకొని చేస్తే అక్కడ ఆర్మీ జవాన్లకు కావచ్చు, మన డిఫెన్స్ ఫోర్సెస్ కి కావచ్చు, ఒక ఆత్మ ధైర్యాన్ని నింపేదానికి, నేను కూడా మీతో పాటు ఒకడిని, మీలో ఒకడిని అని చెప్పుకునేదానికి తప్ప ఆయనకి పోయి ఆ యూనిఫామ్ వేసుకుంటే మీరు ఏదో ప్రొడ్యూసర్ వచ్చి రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితి కాదు సార్. అది మీరు చేసే పని, మీరు చేసే వృత్తి అది. అండ్ ఏ వృత్తి అయినా తప్పులేదు, కానీ చాలా కించపరిచేటట్టుగా మాట్లాడడము, ఏదో హీరోగా వేషాలు వేసాడు. మీరేం చేస్తారు సార్? పొద్దున్న లేస్తే మొహానికి పెయింట్ వేసుకుంటారు, వేషాలే వేస్తారు. అంత కించపరిచే ఇదైతే మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఇఫ్ దట్ ఈస్ రాంగ్, మీరు చేయకూడదు. మీరు చేసేదే అది. మీరు వాళ్ళ తెలిసే, మీరు నలుగురికి తెలుసు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్. అందేం తప్పేం లేదు. అది చేస్తున్నారు అంటే చేసి దాని ద్వారా మంచి సందేశం ఇస్తున్నారు, దాని ద్వారా మీరు ఒక మంచి ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు ప్రజల్లో అంటే అది ఏమాత్రం తప్పు కాదే. హరి సో చాలా మంది చైనా వచ్చిందా రాలేదా, మన దేశంలో ఉందా లేదా, ఒకటే ఆన్సర్ కావాలి వాళ్ళకి. సో వస్తానికి ప్రయత్నించారు, దాన్ని ఆపారు అనే సమాధానం కాదు. చైనా వచ్చిందంటే యు ఆర్ నాట్ కేపబుల్ టు స్టాప్ చైనా. చైనా రాలేదు అంటే మీరు చైనా బూచి చూపించి మా దగ్గర ఏదో చెప్తున్నారు. అంతేగాని చైనా ట్రై టు కమ్ అండ్ వి స్టాప్డ్ అనేది ఆ ఆన్సర్ అసలు నచ్చదు మామూలుగా. ఒకరు ఒక డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అన్నారే, అదే ఇప్పుడు మళ్ళా హరితహారం కింద హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఒక చెట్టు నాటంగానే అయిపోయిందా తెలంగాణలో అన్ని చెట్లు వచ్చేసినాయా? కాదు కదా. ఒక లీడర్ అనే అతను ఒక మోటివేషన్ కోసం, ఇప్పుడు మోడీ గారు డ్రెస్ వేసుకొని వెళ్తే అక్కడున్న ఆర్మీ వాళ్ళకి, అక్కడున్న జవాన్స్ కి అంత మంచులో వాళ్ళు చేస్తున్న దానికి ఎంత మొరల్ బూస్టో వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. మామూలుగా మీకు మోడీ గారు డ్రెస్ వేసుకుంటానే అంత కష్టం అనిపించిందే, మీరు మళ్ళీ నేను ఇండియాకి సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఆ చేసినది డ్రెస్ వేసుకున్నారా, ఇచ్చేసారా కాదు, అక్కడికి వెళ్తామే ఒక 1000 ఏనుగులంత సపోర్టు. అది యూనిఫామ్ వేసుకొని వెళ్ళారు. ఎందుకు ధోని కూడా యూనిఫామ్ వేసుకొని వెళ్ళారే, మామూలుగా చాలా మంది వెళ్ళారే యూనిఫామ్ వేసుకొని, ఎవరిని ప్రశ్నించలేదే. ఎందుకు? వాళ్ళందరూ వెళ్ళింది వాళ్ళ మొరల్ బూస్ట్ చేస్తానికి. ఎవ్వరు ఏదన్నా ఆర్మీ వాళ్ళకి చేస్తే అది తక్కువనే, వాళ్ళు మనకి చేస్తున్న దానికి పోల్చుకుంటే మనం ఏది చేసినా తక్కువనే. దానికి మోడీ గారు ఒకటి చేస్తే దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. రెండోది, మన రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈ రోడ్లు అసలు దీనంత మంచి రోడ్లు లేవు అని చెప్పారే. మామూలుగా మన కాప్రాయి మున్సిపాలిటీలో ఏస్రా నగర్ దగ్గర మొన్న వర్షం ఫస్ట్ డే, ఇంకా వర్షం 5 రోజులు కూడా కాదు, ఫస్ట్ డే వర్షం పడితే మన రోడ్లు ఎట్లుందో అది చూడండి. అంటే అక్కడ ఆ రోడ్లో ఆయన పోలేదయ్యా, ఆయన లేదు అక్కడ. కాప్రా దగ్గరికి వస్తే కొంచెం ఆ రోడ్డు కూడా చూస్తారు, అది రోడ్డు పరిస్థితి చూడండి సార్. శ్రీవేల్ గారు సార్, కాదు ప్రతిరోజు అదే కనిపెడుతున్నాం ట్రావెల్ అంటే అంటే వాళ్ళకి కనపడవాడి. ఎందుకంటే విజన్ అంటారు కదా, ఆ విజన్ వాళ్ళకి లేదు. ధృతరాష్ట్ర బిహేవియర్ అంతా.
ఇది ఎప్పుడో కాదు, ఈ కోవిడ్ అయిపోక ముందలే, ఇది ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఓల్డ్ వీడియో కాదు మామూలుగా. ప్లస్ మన కాప్రాలో జరిగింది, మా ఇంటికి పక్కన జరిగిన ఇన్సిడెంట్ ఇది మామూలుగా. కాదు, ఏ ఒక్కళ్ళని కదిలించినా వాళ్ళ ఇంటి పక్కన చెప్తూనే ఉన్నారు. వీళ్ళు ఒకటి ఆ ఒక్క ఉదాహరణ చేశారు. జనాలకి తెలుసు కానీ అనేది ఇప్పుడు మాయ చేయలేము, మభ్య పెట్టలేము, మసిపోయలేము, కాకపోతే ఆశ పెడతాం. ఇప్పుడు జరుగుతుంది కదా వరద సాయం అని చెప్పేసి 10,000 ఇచ్చేస్తాం, డైరెక్ట్ గా ఇస్తే ఎలక్షన్ కమిషన్ పట్టుకుంటుందని ఈ పేరు చెప్పారు. వాళ్ళు అందులో ఏమనేసరికి అక్కడ లైన్లకు వరద వల్ల మేము ఇన్ని బాధలు పడ్డాం, మా డబ్బులు ఇవ్వడానికి మేము మళ్ళీ పిచ్చగాళ్ళగా లైన్ లో పడ్డా అని వాళ్ళు బాధపడ్డారు. దీని అన్నిటితోటి ఉక్కిరి బిక్కిరే ఇదిగో ఇలాంటి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళని దింపి వాళ్ళకున్న క్లోజ్నెస్ వల్ల వల్ల ఇటువంటి అవాకులు అని పేల్పిస్తుంటారు. ఏం చేద్దాం కర్మ. ఎందుకంటే రాజకీయాల్లోకి దిగితే ఖచ్చితంగా రావాలి. ఇదిగో అక్బరుద్దీన్ లాంటి మగాడు వాడు నమ్మింది బాగా చెప్తున్నాడు, కరెక్ట్ గా చెప్తున్నాడు, మనసా భాష అంటాడు అలాగా. అంతేగాని సన్నాయి నొక్కుతూ వక్ర భాష్యాలు చెప్తూ భయంగా బెంగగా రేపొద్దున ఏమవుతుంది వాళ్ళు అన్నాడు అనుకోండి, విన్నాడు. అలా లేదు. మన హిందువులు ఎవరైనా ఎంతైనా అనొచ్చు. హిందువులు లేని కర్మ హిందూ దేవుళ్ళని, సంప్రదాయాల్ని, వాళ్ళ భక్తిని, నమ్మకాల్ని, వాళ్ళ నాయకుల్ని, మోడీని కూడా అనొచ్చు. నేను కాక మొన్న అక్కడ పాప ఆయన కేటీఆర్ కార్టూన్ అని అంటారు సంజయ్ గారు. కార్టూన్ కరెక్ట్ కార్టూనే. అప్పుడేంటి కార్టూన్ అంటే ఏంటి? కార్టూన్ లో చాలా ఆర్కే లక్ష్మణ్ లాంటి వాళ్ళు కామన్ మ్యాన్ అని చెప్పేసి జాతిని జాగృతం చేసే కార్టూన్ వేస్తారు. అలాగే కార్టూన్ అనే వాళ్ళు విధించుకునే వాళ్ళు కనీసం ప్రజలకి ఆనందం పంచుతూ నవ్విస్తుంటారు. మీరు విలన్లు, ఈయన ఫ్రెండ్ కేటీఆర్ మాట్లాడి ఉంటే మీకు తెలిసిపోతుంటుంది. మెత్తని కత్తి అన్నదే ఎంత బాగా మాట్లాడతారో, చాలా డేంజర్. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు అని కనిపిస్తుంటారు. అంతకంటే దౌర్భాగ్యం, ఉమర్ ఖాలిద్ సార్, అంతకంటే ప్రమాదకరం. ఉమర్ ఖాలిద్, ఆయన మిత్రుడు ఉమర్ ఖాలిద్ అతను ఏమో చెప్పే కదా, క్లియర్ చెప్పుకున్నారు పాపం. అదే అంటున్నారు, స్లిప్ అయిపోయింది అలాగా. అంటే దానివల్ల చాలా నేనేదో నిలబడ్డాను, నిబద్ధతగా అంటాను కానీ అదే అంటే ఈ దేశాన్ని నేను ఇందాక సజెషన్ అంటే దేశద్రోహపు కేసులు పెట్టిన వాళ్ళు నా మిత్రులు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు మీ మిత్రులు ఉంటారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే మీరు ఇలా మాట్లాడతారు. దేశద్రోహానికి, సమాజ విఘాతానికి దోహదం చేసే వాళ్ళంతా మీ మిత్రులు. అంతేగాని సామాన్యుడు ఆకలి కాదు. దానికి అన్ని సెల్ఫ్ కాంట్రడిక్టరీ అదో స్టేట్మెంట్ ఇదో స్టేట్మెంట్ పెడితే మన హరిగారికి చెప్తే ఆయన పెట్టిన దాంట్లో ఇది ఫస్ట్ ఈ సెంటెన్స్ పావుగంట తర్వాత ఈ సెంటెన్స్ పెడితే అదేంటి రెండు ఒకటే మాట్లాడారా అని అనిపిస్తుంది. అంత ఉంది. మనకు అంత టైం లేదు కాబట్టి, అంత ఓపిక లేదు కాబట్టి, వీరిని అంత గొప్పగా పెద్దగా ఇంకా పాపులర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పిందని ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మనం ప్రయత్నించాలి. బిల్డింగ్లు కడతారు, దేవుడిని తీసుకురారు. గుళ్ళు కట్టే కాంట్రాక్ట్ పెట్టుకున్నారు అంతే వాళ్ళు. అందులో దేవుడు ఉండడు, అందులో దేవుడు నిజంగా ఉండడు. దేవుడు నాలో, మీలో, మనలో ఉంటాడు. అలా ఉండాలి. అది ఒక సహన, ఒక ప్రేమ. ద్వేషం ఏ గర్వం చెప్తుందండి? ఎక్కడ చూసినా హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం లేనిది, హేట్ సఫికేటింగ్ లేనిది. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఈ స్టేట్మెంట్. ఎందుకంటే నేను ఇది వినేదాకా ప్రకాష్ రాజ్ గారు కొంచెం ధైర్యం ఉంది, మంచి అయినా చెడైనా క్రిటిసైజ్ చేసినా గట్టిగా చెప్తాను. అది చెప్పడం తప్పని చెప్పాను ఇంతసేపు. నాకు ఇది చూసిన తర్వాత నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే బాగా చెప్పాడు. అది ఇట్స్ వెరీ గుడ్. ఏమన్నారంటే బిల్డింగ్లు కడతారు, గుళ్ళు కడతారు, అందులో దేవుడు గుళ్ళు కడతారు, మసీదులు కడతారు, చర్చిలు కడతారు అని అంటే అందులో దేవుడు ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్కి ఈ మాత్రం అన్న విలువ. నౌ విత్ దిస్ స్టేట్మెంట్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నేను హిందువులను తప్ప, హిందూ గుళ్ళని, దేవుళ్ళని, ధర్మాన్ని తప్ప వేరే వాళ్ళ పదం ఉచ్చరించడానికి కూడా నేను నిద్రలో కూడా దడుచుకుంటాను అని ప్రూవ్ చేశాను. నౌ యూ హ్యావ్ ఓపెన్డ్ అప్ యువర్ సెల్ఫ్ మిస్టర్ ప్రకాష్. మిగతా అన్ని బుట్టకాలే. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. మీరేమిటో మీకు మీరే చెప్తున్నారు. వద్దు, భయపడకండి. భయంతో చస్తూ ఉంటే రోజు చచ్చినట్టే లెక్క. లివ్ యువర్ లైఫ్. ఇఫ్ నాట్ ఫర్ యూ, ఫర్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ది పీపుల్
who love you for your acting skills. So start living your life from now on. Hari, I mean, తప్పకుండా. Ashok. అదే సార్, అంటే చూడండి ఈయన ఆ, ఎంత హిపోక్రసీ టు ద కోర్. వీళ్ళు చేసే పని హేట్ అంటే హేట్ ఈస్ వెరీ సఫకేటింగ్ అంట పాపం. వీళ్ళు పొద్దున లేస్తే ఎక్సెప్ట్ హేట్ ఫర్ నరేంద్ర మోడీ, ఎక్సెప్ట్ హేట్ ఫర్ బీజేపీ పార్టీ, ఎక్సెప్ట్ హేట్ ఫర్ అమిత్ షా, ఎక్సెప్ట్ హేట్ ఫర్ సంజయ్ బండి, ఇలా హేట్ 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 తప్ప వాళ్ళు చేసే అభివృద్ధి వీళ్ళకి కనిపించదా? వాళ్ళు చేసే అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటి? కాషాయం రంగు వేసుకున్నారు, కాషాయం ధరించారు. ఇది తప్ప వేరే ఏదైనా పాపం చేశారా వాళ్ళు? దేవుడు గుడిలో ఉండడు, ఎక్కడుంటాడు? ఆయన ఇంట్లో ఉంటాడు, ఆయన మనసులో ఉంటాడు. పాపం ఆయన పెద్ద మనిషి, మహానుభావుడు, చాలా వేదాంతం తెలిసిన వ్యక్తి, జిడ్డు కృష్ణమూర్తి శిష్యుడు ఆయన. ఈయన మాట్లాడతాడు. ఒకవైపు ఏమో ప్రతి ఒక్క యాంటీ నేషనల్ పేరు ఆయన ఫ్రెండ్, ఆయన మిత్రుడు. దేశభక్తి లేదు. కనీసము సినిమా ప్రపంచంలో ఉండి సినిమాలో ఉండే కార్మికుల పట్ల వాళ్ళ ఎవరి ద్వారా అయితే పైకి వచ్చాడో, ఎవరైతే వాళ్ళ మేకప్ మెన్లు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ ప్రొడక్షన్ బాయ్స్, సెట్ అసిస్టెంట్స్, వీళ్ళందరి బాధల్ని తెలుసుకునే ఒక ఇది లేదు. ఈయన దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరినాడు. ఏం మాట్లాడతాం సార్ ఇట్లాంటి ఇంత హిపోక్రిటికల్ పీపుల్, ఇంత హాలో పీపుల్. అంటే ఎక్కడో సినిమాల్లో చూస్తా అంటే ఇంత మంచి వ్యక్తులు ఉంటారా ఒక ఇది అని చెప్పుకొని వేషం వేసి ఇంప్రెస్ చేసి దాన్ని నిజమేనా ఇది, వీళ్ళు ఇట్లా ఇంత మంచి మనుషులు ఉంటారని నమ్మించి నిజ రూపము ఇలాంటిది ఉంటుంది. చాలా వెరీ అన్ఫార్చునేట్. నేను అంటే ఐ హ్యావ్ పర్సనలీ వర్క్డ్ విత్ హిమ్ అండ్ ఐ నో హిమ్ క్వైట్ వెల్, but it is really very unfortunate that he's not even worth speaking, sir. Ante people think he's a great artist, and undoubtedly he's a great artist, and there is no question about it. Kani as a person, Mr. Prakash Raj, if you're listening to me, let me tell you on your face, you are the hollowest person I have ever seen in my life. బాగా చెప్పారు. సివిఎల్ గారు ఆల్రెడీ అంటే ఇంకా వేరే చర్చ్ గురించి దేని గురించి మాట్లాడే అంత ధైర్యం లేదనే పాయింట్ ఒకటి చెప్పారు. కానీ గుడిలు అనేది ఒక బిల్డింగ్, ఒక పర్టికులర్ పర్సన్ కాంట్రాక్ట్ కోసం ఒక గుడి కడుతున్నారు అని చెప్పారే. అంటే నా మనసులో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు అనే పాయింట్ బానే ఉంది. కానీ దాని ముందర ఒక గుడి అనే దాన్ని కించపరిచి చెప్పారు చూడండి. ఆ గుడి అనేది ఒక కాంట్రాక్ట్, ఒక బిల్డింగ్ అని మీకు కనిపించినంత సేపు మీకు దేవుడు అనే అతను కనిపించడు. గుడిలో సరే దేవుడిని నమ్ముతున్నారా లేదా అని పక్కన పెడితే, గుడిలో జరిగే అన్నదానాలు మీకు కనిపించట్లేదా? తిరుపతి ఎన్నో వేల మందికి మంగళసూత్రం కూడా వాళ్ళే ఇచ్చి కళ్యాణాలు చేస్తున్నాయి, అవి కనిపించట్లేదా గుడిలో చేసేది? ఇప్పుడు ఎన్నో ప్లేసుల్లో గవర్నమెంట్ 5 రూపీస్ మీల్ ఇవ్వలేకపోతుంది. ఇస్కాన్ టెంపుల్ లాంటి టెంపుల్స్ వాళ్ళు వీళ్ళు పోయి 5 రూపీస్ మీల్స్ చేస్తున్నారు. మామూలుగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు దానం చేస్తున్నారు, రూపాయి కూడా తీసుకోవట్లా. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ జిహెచ్ఎంసీతో వర్క్ చేసిస్తున్నారు. మీకు గుడిలో జరిగేది ఇప్పుడు కోవిడ్ టైంలో ఇంత కష్టమైనప్పుడు డిస్ట్రిబ్యూషన్స్, ఎన్ని టెంపుల్స్, ఎన్ని ఈవెన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి చేసింది మీకు అవన్నీ మామూలుగా ఒక బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. ఒక బిల్డింగ్ అనేది ఇట్ ఈస్ ఎ హోప్. మీ ప్రకారంగా ఏంటంటే అది ఒక బిల్డింగ్, అక్కడ దేవుడు లేదని మీరు అనుకుంటున్నారు చూడండి. మీ ప్రకారంగా అయితే థెరపిస్టులు వేస్ట్, వీళ్ళందరూ వేస్ట్. ఎందుకంటే ఆ డాక్టర్ ఏం చేస్తాడు, జనాలు వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు, మేబీ ఒక సలహా ఇస్తారేమో. కానీ ఆ లెవెల్ ఆఫ్ థెరపీ అవసరం లేని వాళ్ళు చాలా మంది దేవుడికి వెళ్ళి ఒక దండం పెట్టుకొని, ఒక ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ అయినా కూడా దేవుడికి ఒక దండం పెట్టుకుంటే అదొక ధైర్యము. బేసిక్లీ ఒక పర్సన్ అతని ఎనర్జీని ఎట్లా ఫోకస్ చేసుకోవాలి అనే దానికి ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
సో మీరు గుడ్లు ఎందుకు బిల్డింగ్ అంటున్నారే, సో అక్కడే తెలిసిపోతుంది మామూలుగా. ఇదే మాట మళ్ళీ మీరు మాస్కులు ఎందుకు, ఇంకా నేను అంటే కొన్ని విషయాలు వద్దు, మామూలుగా పబ్లిక్ వెళ్తున్నా కానీ అక్కడ జరుగుతుంది ప్రేయర్, మామూలుగా జరిగే దాన్ని పక్కన పెడితే ఇంకా ఎన్ని జరుగుతున్నాయి అక్కడ. అక్కడ పొలిటికల్ ప్రీచింగ్ జరుగుతుంది. అక్కడ మనం అందరూ కలిసి ఒకటి చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. అట్లాంటివి మీకు యాంటీ బిల్డింగ్లు నేషనల్ కాదు, యాక్టివిటీస్ అక్కడ దేవుడు హరి, ఉన్నాడు మీకు. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అక్కడ జరిగేది. వాళ్ళు దే ప్రీచ్ దేర్ డివోటీస్ టు యాక్ట్ అగైన్స్ ద నేషన్, స్ప్రెడ్ వైలెన్స్. అంతెందుకు కాదు, చర్చిల లెటర్ ప్యాడ్ మీద ఓట్ అగైనెస్ట్ మోడీ అండ్ మసీదుల సంగతి మనకి చెప్పనక్కర్లేదు. కాశ్మీర్ లోను ఇక్కడ ప్రతి చోట చూస్తూనే ఉన్నాం. ఒక్క టెంపుల్ చూపించండి, ఒక్క టెంపుల్ చూపించండి ప్రకాష్ రాజ్ గారు, అయ్యా మూర్తి గారు, మీ ఛానల్లో వేర్ వీ విల్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్, ఒక చిన్న పొలిటికల్ ఫ్లేవర్ తోటి ఏ ఒక్క కడపత్రం కానీ ఏ ఒక్క ఆర్టికల్ కానీ చూపించండి. ఒక్క టెంపుల్ త్రూ అవుట్ ఇండియా మీకు ఛాలెంజ్. యు ఆర్ అ జర్నలిస్ట్ అయ్యా, మీకు కూడా ఛాలెంజ్. యు ఆర్ అ నేషనల్లీ రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్. మీ ఫ్యాన్స్ ని కావచ్చు, మీ ఒక నెట్వర్క్ ని వాడు, ఒక్క టెంపుల్ అంటే ఒక్క టెంపుల్ చూపించండి. 100 చర్చుల్ని, వేలాది మాస్కుల్ని చూపిస్తాము. ఇక్కడ మళ్ళీ చర్చిల్ని మాస్కుల్ని కింద చూపించాలని తక్కువలో చూపించాలని కాదు, అవి మట్టికి మీకు బిల్డింగ్స్ గా కాకుండా దేవాలయాలుగా కనిపిస్తున్నాయి. కానీ అక్కడ జరుగుతున్న అంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్న తప్పించి చాలా అదర్ యాక్టివిటీస్ జరుగుతున్నా కూడా మీకు అది ప్రశ్నించాలి అని చెప్పారే, అది ప్రశ్నించాలి అనే ప్రశ్న మట్టికి రావట్లేదు. ఇక్కడ మట్టికి బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో మీరు స్టార్టింగ్ లో అంటే ప్రతిదీ టైం కన్స్ట్రెయిన్ వల్ల ప్లే చేయలేదు, కానీ వన్ ఆఫ్ ద థింగ్స్ మీరు ఏం చెప్పారంటే, జనాలు ఒక మంచి నాయకుడిని ఒకవేళ ఎన్నుకుంటే ఆ జనాలు గెలిచినట్టు, ఒకవేళ మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే ఆ జనాలు ఓడిపోయినట్టు. సో మీ ఉద్దేశంలో మీకు డిపాజిట్ కర్ణాటకలో రాలేదు కాబట్టి ఇప్పుడు జనాలు ఓడిపోయారు, లేదంటే మీరు గెలిస్తే మటుకి జనాలు గెలిచేవాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏమన్నా చేస్తే మట్టికి కేసీఆర్ గారే సొంతంగా చెప్పారు, ఏదన్నా చేస్తే ప్రభుత్వం చేస్తుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ కాదు, యాజ్ ఎ ప్రభుత్వం మేము చేస్తున్నాము అని. ఒక బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది రూపాయికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆల్రెడీ ఒక 30 రూపాయలు సబ్సిడీ ఇస్తుంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకొంచెం సబ్సిడీ యాడ్ చేసి ఇస్తుంది. సో స్టేట్ చేస్తుంది అంటే సెంటర్ కూడా చేస్తుంది దానికి చేయాల్సింది. మీకు ఆ పార్ట్ మటుకి జరగట్లేదు, స్టేట్ లో జరిగే వాటిలోనే కనిపిస్తుంది. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో స్టేట్ చూడండి ఎంత చేశారో అంటున్నారు, అదే స్టేట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సెంట్రల్ ఫండింగ్ కోసం చూస్తుంది మామూలుగా. సో స్టేట్ ఒకటే అన్ని చేయలేదు మామూలుగా, అది ఎవరు చేయలేరు. ఒక పర్టికులర్ ప్రతి వాళ్ళకి డెమోక్రసీలో వాళ్ళ రోలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది. అట్లే ఒక టెంపుల్ కి దాని రోలు దాని రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలా మందికి షెల్టర్ లేకపోతే పోయి కొన్ని టెంపుల్స్ లో నైట్ లో పండుకుంటారు. దట్ ఈస్ దేర్ ఓన్లీ వే ఆఫ్ షెల్టర్. చాలా మందికి ఏ కష్టం వచ్చినా దేవుడున్నాడు, ఇంకా ఎవరు వినట్లేదు, రాజకీయ నాయకులు వినట్లేదు అన్నా కూడా దేవుడున్నాడు అనే దానికి ఒక గుడికి వెళ్తేనే వాళ్ళకి ఆ పవిత్రత వస్తుంది. బేసిక్లీ మీకు ఆ గుడిలో ఆ పవిత్రత కనిపించకుండా అది ఒక బిల్డింగ్, ఆ కాంట్రాక్టర్ ఎవరైతే కట్టారో ఆ కాంట్రాక్టర్ ఇద్దరే కనిపిస్తుంటే అది ఇంకా మీ ఆలోచన విధానానికే వదిలేసేయాలి. భావ దారిద్రము. మనకు గుడిలో పోతే మనం చెప్పుకునేది కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాం. ఆ భావంతోటే వెళ్తాం మనం ఒక గుడికి, ఇంకా వేరే ఎక్కడా మనకి ఇది లేదు అని చెప్పేసి. అది పాపం ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయన నాస్తికుడు కాబట్టి. వదిలేద్దాం, ఆయన నాస్తికత్వంని కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని ఒక గొప్ప సనాతన ధర్మం నుంచి మనం వచ్చాం కాబట్టి ఆయన నాస్తికత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఎవరైతే మనకి వింటున్నారో, ప్రజలు ఎవరైతే వింటున్నారో, దయచేసి మీరన్నా మీ కళ్ళు తెరుచుకోండి. ఇలాంటి ఆ కింద ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, ఒక ప్రముఖ న్యూస్ రిపోర్టరు, ఒక ప్రముఖ నటుడు. ఎంత బాగా నటిస్తున్నారు, ఎంత బాగా కెమెరా వెనకాల ఇంకెవరో డైరెక్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎంత హీనంగా, ఎంత నికృష్టంగా, ఎంత విచ్చలవిడిగా నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. అయ్యా ప్రజల్లారా, మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టైమ్, మేక్ టైమ్, గో అవుట్ అండ్ ఓట్.
ఓటు వేసుకోండి. మీ యొక్క ఇట్స్ యువర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. మీరు మీ డ్యూటీలు చేయండి. తర్వాత ప్రశ్నించాలి. మీ ప్రశ్నలకి జవాబు రావాలి. కానీ దానికంటే ముందు మీరు వెళ్ళి ఓటు వేయండి. బీజేపీని గెలిపించండి.